ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. నన్ను ఈ స్థలానికి మీ మధ్యలో వాక్య పరిచయం చేయడానికి ఆహ్వానించినటువంటి దైవజనులు మరి డానీ బాబు గారికి, మరి తండ్రి గారు మా సహోదరులు ఆత్మీయులు బాబురావు గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. నేను పరిచయం చేసుకోక్కర్లేదు. చాలా సంవత్సరాల నుంచి మరి ఈ పరిచర్యలో నేను కూడా వచ్చి పరిచర్య చేయడం, నాకు అవకాశం ఇవ్వడం, చాలాసార్లు సభల్లో ఫాస్టింగ్ ప్రేయర్స్లో చాలా సంవత్సరాల నుంచి మీ మధ్యకు వస్తున్నాను. చాలా సంతోషం. ఇది నిన్నటి దినాన ఈ యొక్క కార్యక్రమం సంబంధించిన పాంప్లెట్ వాట్సాప్లో స్టేటస్లో బాబు డానీ గారు పెట్టడం, అది నేను చూడడం, వెంటనే ఆయన కాల్ చేసి మెసేజ్కి రావాలని నిన్న సాయంకాలం ఫోన్ చేశారు. వెంటనే నేను అంగీకరించాను. చాలా కాలమైంది వచ్చి అయ్యగారిని కూడా చూడాలి, ఎందుకంటే చాలా బలహీనపడ్డారు. ఈ మధ్య కొంచెం బలంగా కనపడుతున్నారు మీరు ఇప్పుడు. దేవుడికి స్తోత్రాలు. చాలా వారిని ఆత్మీయంగా చూడడం సంతోషం, అందుకని నేను రావడం కూడా జరిగింది. అలాగే నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి సేవకులు దైవజనులు డానీ గారికి నా హృదయపూర్వక వందనాలు, పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యంలోకి మనం వెళదాం. ఈరోజు 30వ సంవత్సరాలు ఈ గ్రామానికి సేవకు వచ్చి అనే విషయాన్ని 32 సంవత్సరాలని అన్నారు. చాలా సంతోషం. దేవుడు ఒక ప్రణాళికతోటి ఈ భూప్రపంచాన్ని సృజించారు, మొత్తం విశ్వాన్ని. ఆ ప్రణాళికలో భాగంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి రక్షకుడిగా పంపారు. పంపడమే కాదు, అది ఆయన ఇష్టపూర్వకంగా వచ్చింది. పంపేరు అనేటువంటి మాటగా వచ్చేసరికి కొంతమంది పంపించినోడు చాలా అధికారి గొప్పవాడు, వచ్చినోడు తక్కువ కదా అనుకునే అభిప్రాయాలు కలిగి ఈ రోజున అనేకమైన కాంట్రవర్సీలు జరుగుతున్నాయి మీడియాలో. అజ్ఞానంతో చాలామంది వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడం, చాలామందిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాక్యంలో పంపించినోడు చాలా గొప్పవాడు, పంపబడినటువంటి వాడు తక్కువవాడు అన్నట్టుగా, అలాగే తండ్రి చాలా గొప్పవాడు అని యేసుప్రభు చెప్పారు, కుమారుడు చాలా తక్కువవాడు అనే అభిప్రాయాలు కలిగిస్తున్నారు. అవన్నీ అబద్ధ బోధలు, గుర్తుపెట్టుకోండి, అబద్ధ బోధలు. దేవుని అనాది ప్రణాళిక మీరు ఎఫెస్సి పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు అంటాడు. అది ఆయన దయా సంకల్పం అంటాడు. అక్కడ దయా సంకల్పము అని చెప్తాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి దేవుని దయా సంకల్పం గురించిన విషయాలు. ఆ దయా సంకల్పములో ఒక భాగం ఏంటంటే, మెయిన్ యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతుంది ఆ దేవుని దయా సంకల్పం. హోల్ బైబిల్ అంతా మనం చదివితే యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతుంది. పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ మొత్తం ఆ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జరిగినటువంటి మానవ పాప ప్రాయశ్చిత్తార్థమైన కార్యక్రమం ద్వారా ఈ భూలోక ప్రజలకి వచ్చేటువంటి మేలులు, ఈ జీవితం అనంతరం వచ్చేటువంటి నిత్య జీవితం గురించిన విషయాలు బోధించటానికి దేవుడికి ఈ భూమి మీద సేవకులు అవసరం. దేవుడికి స్తోత్రం. ఆయన ప్రణాళికను బయలుపరచడం మనం చూస్తూ ఉంటాం. మీరు ఆది కాండం నుంచి కూడా మనం చూసుకుని వస్తే దేవుని గొప్ప ప్రణాళిక మొత్తం టోటల్గా లాస్ట్ జడ్జిమెంట్ ఉంటుంది కదా మనకి, ఆఖరుని తీర్పు. ఆ తీర్పు వరకు ఉండే సబ్జెక్ట్ అంతా ఆదాము ప్రవచించేస్తాడు.
ఆదాము అంతవరకు సబ్జెక్ట్ ప్రవచించాడు. యోధా పత్రిక 14వ వచనంలో రాయబడిన మాట అదే. ఆఖరిన ఉంటుంది ప్రకటన గ్రంథం ముందు ఉన్నటువంటి పుస్తకం యోధా పత్రిక. దాంట్లో 14వ వచనంలో ఆదాము మొదలుకొని 7 వాడైన హనోకు వరకు వీరిని గురించి ప్రవచించి వచ్చానని చెప్పి భక్తిహీనులు వాళ్ళ భక్తిహీనత చేసినటువంటి వాటి కోసం తీర్పు తీర్చడానికి వేవేల దూతలతో ఆయన రాబోతున్నాడని ఆదాము కూడా ప్రవచించినట్లుగా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రణాళిక అంతా కూడా ప్రవక్తలకు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క ప్రవక్తకి దేవుడు తన యొక్క ప్రణాళికని రివీల్ చేసుకుంటూ వచ్చాడు, చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ప్రవక్తలు వెళ్ళి ప్రజలతో చెప్పారు దేవుని యొక్క ప్రణాళికని. ఆ ప్రవక్తలు దేవుని యొక్క ఆలోచనలు, ఆ ప్రణాళికలు సమాజంతో చెప్తూ తర్వాత డానీ గారు ఎలా ప్రసంగించారంటే అంటారు, బాబురావు గారు ఏమన్నారంటే అంటారు. ప్రార్థనకు ముందు ఎవరిని వచ్చి ప్రసంగించమని ప్రార్థించాం మనం? దేవా నీ ఆత్మతో గట్టిగా చెప్పాలి మీరు నాకు, ఆవరించి నీ దాసుని వాడుకో అంటే ఎవరు వాడుకోవాలి? దేవుడు వాడుకోవాలి, దేవుడు మాట్లాడాలి. చివరిలో ప్రసంగం ఎవరికి చేరేసేస్తున్నారు జనం? బాబురావు గారు, యోనాథన్ గారు ఏం చెప్పారంటే, ఈజ్ ద స్పీచ్ ఆఫ్ యోనాథన్ ఆర్ గాడ్? దేవునిదా లేదా యోనాథన్దా? అలా తీసుకున్నారు. అలా తీసుకుని సేవకుల మీద సీరియస్ అయిపోయారు ప్రజలు. మీరు నిర్గమకాండం నుంచి చూసుకుని రండి. మోషే మీద తిరుగుబాటు, మోషే మీద ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారో. మోషే చేసిన తప్పేంటి? దేవుడు వెళ్ళమని చెప్పమన్న మాట చెప్పడమే. సేవ అనేటువంటిది కత్తి మీద సాము లాంటిది. వాస్తవంగా చెప్పాలంటే సేవకుడు కూడా 2 వైపులు నలుగుతాడు. ఒకటి దేవుని నుంచి, 2 ప్రజల నుంచి. లేని దైవజనుని సేవా, దేవదూతలకును లేని దైవజనుని సేవా, దైవసుతుని సంఘ సేవ, దివ్యమౌ సువార్త సేవా, దివ్యమౌ సువార్త సేవా, మధుర మధురం, మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవా, మధుర మధురం. దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి. దేవుడు సేవకుణ్ణి పిలుచుకుంటాడు. పిలిస్తే వచ్చేది సేవ. దేవుడు మోషేని పిలుచుకున్నాడు, అహరోనుని ఏర్పరచుకున్నాడు అంతే. అహరోనుని దేవుడు సేవకు పిలవలేదు, మోషేకి సహకారిగా అహరోనుని ఏర్పరచుకున్నాడు. మీరు బైబిల్ అదే ఉంటుంది. నేను నోటి మంచి కలిగిన వాడిని, సరిగా మాట్లాడలేను, కంగారు ఎక్కువ నాకు అంటే నీ అన్నయ్య అహరోనుని నీకు నోరుగా ఇస్తానని చెప్పాడు అక్కడ. మీరు నిర్గమకాండంలో మనం చూస్తే ఇవన్నీ కూడా మీరు బైబిల్ చదువుతూ ఉంటారని నేను అవుట్లైన్స్లో వెళ్ళిపోతున్నాను. నేను టైం చాలదు కనుక. మీకు తెలుసు కదా, నేను ప్రసంగం పట్టుకున్న రెఫరెన్స్లు చదివించడం చాలా తక్కువ. అందుకని బైబిల్ స్టడీ చేసిన వాళ్ళకి నా ప్రసంగాలు బాగా అర్థమవుతూ ఉంటాయి. దేవుడి స్తోత్ర. సహకారిగా ఇస్తున్నాను అన్నాడు దేవుడు.
దేవుడు పిలిచింది మోషేని. అక్కడ అంటాడు, దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి, దైవ పిలుపు దైవ నీతి వదలకోయి, దేవుడే దీవించునోయి, దేవుడే దీవించునోయి, మధుర మధురం. సేవలు ఎంత మాధుర్యత అండి. అసలు దేవుడు సేవకు పిలుచుకున్నాడంటే ఎంత గొప్ప. నేను సేవ గురించిన విషయాలు మీరు మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాను. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచ అధినేత నేటి రోజుల్లో, అంతే కదండి. ప్రపంచాన్ని శాసించేవాడు. ఈరోజు కూడా ఇండియాని శాసిస్తున్నాడు కదా ట్రంప్. నువ్వు రష్యాకు సంబంధించిన ఆయిల్ కొన్నావు అంటే నీ మీద సుంకాలు ఎలాగే ఉంటాయని వాళ్ళు కూడా హెచ్చరించాడు. ఏంటంట ఆయన ఆధిపత్యం మన మీద తప్పదో, అంతే. అందుకే ప్రపంచ అధినేతతో సమానం. అలాంటి అమెరికా అధ్యక్ష పదవినికి నువ్వు వచ్చి అధిరోహించు, మేము ఇంకా కాంపిటీషన్కి రాము అని ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళారు మొత్తం పొలిటీషియన్స్ అందరూ కూడా. ఆయన బిల్లీ గ్రహం గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటా వస్తున్నారేమో అనుకున్నారు. ఆయన, అయ్యా మేము ఎందుకు వచ్చామంటే మమ్మల్ని బ్లెస్ చేయమని అంటానికి కాదు, ఈ అమెరికా అధ్యక్ష పదవిని మేము కాదు, నువ్వు కూర్చుని ఉంటే మేము అసలు పోటీకే దిగము అని అడగటానికి వచ్చామన్నారు. చిరునవ్వు నవ్వి అన్నాడు, అంత పెద్ద పోస్ట్ వదిలి చిన్న పోస్ట్కి నేను ఇలా రాను అన్నాడట ఆయన. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. మీకేమైనా అర్థమైందా? ఎంత పెద్ద పోస్టు! రాజకీయ నాయకుల్ని మోకరింపజేసి బ్లెస్ చేసే అభిషేకం మాది. దేవుడి స్తోత్రాలు. మా అభిషేకము, మా పిలుపు అలాంటివి. రాజకీయ నాయకుల్ని కూర్చోబెట్టి వాళ్ళు మోకరింపజేసి ఆశీర్వదించేటువంటి స్థానం అలాంటిది. నేను ఒక రాజకీయ వ్యాఖ్యానం అవుతాం ఏంటి అన్నాడట ఆయన. ఎ గ్రేట్ పొజిషన్, ఎ గ్రేట్ పోస్ట్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ది గాడ్. అలాంటి గొప్పది దైవజనుని యొక్క స్థానం అది. గట్టిగా దేవుని స్తుతించుదాం. నేను దైవజనుడిగా చాలా గర్వపడతాను, చాలా హుందాగా ఉంటాను, నేను డిగ్నిటీగా ఉంటాను. నేను జనం ఎలా చూస్తారంటే ఏ ఉద్యోగం లేక పాస్టర్ అయిపోతున్నారండి అందరూ. అవునా? దేవుడు పిలుపది. నేను ఉద్యోగం వదులుకొని సేవకు వచ్చినండి. గవర్నమెంట్ సాల్వెంట్లో నేను నెల శాలరీ తీసుకునేటువంటి 8 సంవత్సరాలు పర్మనెంట్ జాబ్ నాది. సేవకు పిలిచినప్పుడు నేను ఉద్యోగాన్ని వదిలి సేవకు వచ్చాను. నేను ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ రోజున సేవలో ఉన్నారు. వాళ్ళ యొక్క సర్వీస్ను వదిలిపెట్టుకుని. గట్టిగా దేవుని స్తుతించుదాం. అంటే అర్థం ఏంటంటే సేవ అనేది అన్నిటికంటే గొప్పది. సేవకుడు చాలా గొప్ప పదవి. అది గొప్ప పదవి. అందరూ కోరుకుంటే వచ్చేది కాదు, కాదనుకున్న తప్పేది కాదు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను చేయను, నేను రాను అనుకున్న తప్పేది కాదు. మెడ వంచి చేయించేస్తాడు ఆయన. ఆయనకి నచ్చాలి మనిషి, ఆయనకి నచ్చాలి. ఒకసారి ఇలానే ఇశ్రాయేలీయులు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. భయంకరమైన బానిసత్వం. రోజుకి 70 ఇటుకలు తలకొచ్చి మనిషికి కాల్చి అప్పగించాలి. ఇటుకలు తీసి కాల్చి ఆమెలో అప్పగించాలండి. అప్పగించకపోతే వాళ్ళకి భోజనం లేదు. అందుకని అడుసు తెచ్చుకుంటాం, తొక్కడం, ఇటుకలు చేయటం, ఎండబెట్టడం, వాటిని శుభ్రం చేయటం, ఆవులో పెట్టి కాల్చడం, అలా నిరంతరం సాగుతూనే ఉండేది. ఇటుక బట్టీల యొక్క ఆవలో నుంచి వస్తున్న లైటింగ్తో ఐగుప్తు దేశం వెలిగింది ఆ రోజుల్లో. ఇంకెప్పుడు 24 గంటలు. ఆ రోజుల్లో ప్రజలు దేవునికి మొర్రపెట్టారు. మీరు 3వ అధ్యాయం చూస్తారు నిర్గమకాండంలో. దేవునికి మొర్రపెట్టారు. ఎంతకాలం ఈ బానిసత్వం, ఎంతకాలం ఈ చీకటి జీవితం మాకు. వాళ్ళకి ఆహారం కావాలంటే దొంగచాటుని వెళ్ళి చెరువుల్లో చేపలు తెచ్చుకుని, ఆహారం కావాలంటే దొంగచాటుని వెళ్ళి కాయలు కోసి తెచ్చుకుని, దొంగచాటుగా వెళ్ళి తెచ్చుకుని తినేవారండి. మీరు సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చూస్తే ఆహారం విషయంలో వాళ్ళు కామెంట్ చేశారు కదండి. ఎవరైనా చెప్తారా ఏమని కామెంట్ చేశారు? ఎలా అవి చవి సార్బులేని ఏమన్నా అక్కడ అలా కాదు. ఆలుగడ్డలు
ఉల్లిపాయలు, ఉచితముగా వచ్చిన చేపలు. చూడండి అక్కడ ఉచితంగా ఎలా వస్తాయండి? వాళ్ళు ఏమైనా పెడతారు? బానిసత్వం చేయించుకునే వాళ్ళు అంత చేపలు పెట్టేటువంటి అంత ఫుడ్ పెడతారు ఇటల్లో. వీళ్ళు అలాంటి జీవితానికి అలవాటు పడ్డారు. వాళ్ళు దొంగచాటుగా తెచ్చుకుంటాం, తినడం, ఆకలేసి వాళ్ళు సరైన అన్నం పెట్టక అన్ని భయంకరమైనటువంటి పాపాలన్నీ చేయటం మొదలుపెట్టారు ఇశ్రాయేలీలు. అక్కడ మనకి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం 200 సంవత్సరాలు అయితే, వాళ్ళకి రవి అస్తమించినటువంటి ఐగుప్తు బానిసత్వం 400 సంవత్సరాలు. వాళ్ళకి 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు వాళ్ళు. భయంకరమైనటువంటి గోల పెట్టారు దేవునికి. అసలు దేవుడు ఉన్నాడా అనే ఒక ప్రశ్న. అప్పట్లో మోషేకి ఒక ప్రశ్న ఉండేదంట లోపల. మా తాతోళ్ళు చెప్పి దేవుడు దర్శనమిచ్చాడట. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పారు. మా తాతయ్య యాకోబు కూడా ఈ ఐగుప్తు దేశం వచ్చాడు, ఇక్కడే చనిపోయాడు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆయన్ని వాళ్ళ దేశంలో సమాధి చేశారని మాకు చరిత్రలు ఉన్నాయి. అసలు దేవుడు ఉన్నాడా? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు, ఇస్సాక్కి ఇచ్చిన వాగ్దానాలు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? అసలు ఒక్కసారి దేవుడు కనపడితే, నేను ఈ క్వశ్చన్స్ అన్ని వన్ బై వన్ దేవుడిని క్వశ్చన్స్ చేయాలనుకుంటున్నానని ఒక రకమైనటువంటి ప్రశ్నలతో కూడినటువంటి హృదయంతో మండుతూ ఉండేవాడట. ఎవరండి? మోషే. మీరు మోషేని దేవుడు దర్శించినప్పుడు కూడా మోషే చాలా ప్రశ్నలు వేశాడు దేవుణ్ణి. మీరు చూసుకోండి 3వ అధ్యాయంలో దేవుణ్ణి ప్రశ్నలు వేస్తాడండి మోషే. అలాగే గిద్యోను కూడా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే గిద్యోను కూడా ప్రశ్న వేశాడు. దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుందని పదం వాడాడు. రాసుకుంటున్నారా? రెఫరెన్స్లు రాసుకోండి. మరి మీరు అలా చూస్తూ ఉంటే నేను మీడియాలో చూసి మళ్ళీ నోట్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ అప్డేట్ అయిపోయారు కదా జనం. చాలా మంచిది. ఇంటికి వెళ్ళి చూస్తే ఆనందం, చూడకపోతే మళ్ళీ దొరకవు. గిద్యోను కూడా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. అంటే ఒక రకమైన మంట ఉంది. ఈ ప్రజల బానిసత్వం చూస్తుంటే నా కడుపు చెరువైపోతుంది, నాకు నిద్ర పట్టట్లేదు, బానిసలుగా బ్రతుకుతున్నారు నా సొంత జనాంగం అని ఒక రకమైన వేదన. సమృద్ధిగా ఉన్నటువంటి అంతఃపురములో ఉండి వేదన పడుతూ ఉండేవాడు మోషే. ఫరో యొక్క మనవడగా అంతఃపురానికి కొనుపోబడ్డాడు. అక్కడ సకల సదుపాయాల్లో బ్రతుకుతున్నాడు. అతను నేల మీద పాదం పెట్టనంత స్థితిలో ఉన్నాడు. కానీ అతను చూపు ఎంతసేపు ఎలా ఉందంటే బయట బానిసత్వం అనిపిస్తున్న తన ప్రజల కోసం గుండెల్లో ఒక మంట, ఒక బాధ. దేవుడు కనబడితే నేను అడగాలనుకుంటున్నాను, ఎందుకు మమ్మల్ని ఎలా వదిలేస్తామని. ఇలాంటి సన్నివేశాలు జరుగుతూ ఇంత మంచి ఉద్రేకముతో ఒక ఆలోచనతోటి దేవుడు కనబడితే అడగాలి నా ప్రజల బానిసత్వం గురించి అనే బాధతో ఉన్న మోషేకి కొన్ని సంఘటనలు ఎదురైనాయి. అక్కడ మనకందరికీ తెలిసిందే. ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడిని కొట్టుకుంటూ ఉంటే ఇశ్రాయేలీయుడు ఐగుప్తుని చంపేశాడు ఒక స్థలంలో. అది చూశాడు మోషే అంత క్రితం ఒక ఐగుప్తుని చంపేశాడు, ఇశ్రాయేలుని కొడుతున్నాడని. దీనికంటే ముందు వీడు అంటాడు, మా మీద నువ్వేమన్నా నాయకుడువా, నేను ఎందుకు చంపానని నువ్వు అడుగుతున్నావేంటి అని తిరుగుబాటు చేశాడు. మా మీద నువ్వేమన్నా నాయకుడువా అని. వెంటనే ఇది రాజుగారి దగ్గరికి వెళ్తే నా ప్రాణం తీసేస్తారేమో అనుకుని మోషే పారిపోయాడు. మన అందరికీ తెలిసిందే. ఇక్కడ మంచి ప్రశ్న అండి. మోషే ఎక్కడికి పారిపోయాడు? గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మిద్యాను అరణ్యం, మిద్యాను దేశం. ప్రపంచంలో మిద్యాను దేశం, ఐగుప్తు దేశం తప్ప వేరే దేశాలు లేవా ఆ రోజుల్లో? అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అది పాయింట్. మనం చాలాసార్లు ఇలాగా హేతుబద్ధంగా ఆలోచించాం. మోషే మిద్యాను అరణ్యానికే ఎందుకు వెళ్ళాలి? పక్కనే వేరే దేశాలు లేవా? ఐగుప్తుకి పక్క ప్రాంతాల్లో బోల్డెన్ దేశాలు ఉన్నాయిగా. అప్పుడు ఈ డెవలప్ కంట్రీ ఈజిప్ట్, ఐగుప్తు దేశం నగరాల కడుతున్నటువంటి స్థాయికి ఎదిగినటువంటిది. అది క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల సమయం. అది నగరాలు డెవలప్ అవుతున్నాయి.
అలాంటి రోజుల్లో ఏ పక్క దేశమైనా వెళ్ళొచ్చు కదా, మిద్యాను దేశానికే ఎందుకు వెళ్ళాలి అనేది ఒక ప్రశ్న. మోషేకి లోపల ఉన్నటువంటి ప్రశ్నలకి ఆన్సర్ దొరికే ప్లేస్ అక్కడ ఒకటి ఉంది. చెప్పలు కూడా దేవుని స్తుతించుదాం. దేవుని పర్వతమైన హోరేబు ఉంది. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. దేవుని పర్వతాలు కొన్ని ఉన్నాయనే సంగతే వాళ్ళకి ముందే తెలుసు. ఇశ్రాయేలీలకి చరిత్రలు తెలుసు. మొరియా పర్వతం గురించి తెలుసు. ఇసాకును బలి అర్పించడానికి తీసుకెళ్ళిన స్థలం మొరియా పర్వతం. అలా కొన్ని పర్వతాలు, అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది అనేటువంటి ఒక నానుడి ఇశ్రాయేలీలకు తెలుసు. కనుక వెళ్ళటం హోరేబు ప్రాంతానికి వెళితే అక్కడ దేవుని పర్వతం అన్నారు. కనుక దేవుడు నాకు ఎప్పటికైనా ప్రత్యక్షం అవుతాడు, నేను ఈ ప్రశ్నలన్నీ సంధించాలి, దేవుణ్ణి అడగాలనుకుని ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడానికి గల కారణం అది. దట్ ఈస్ ద రీజన్. అంటే గుండెల్లో ఏమున్నదంటే దేవుణ్ణి ప్రశ్నించాలి. ఎందుకు ఇలా వదిలేస్తాం మమ్మల్ని? ఈ ప్రజల బానిసత్వం ఏంటి? ఏం పాపం చేస్తాం మేము? మా తాతలతో మాట్లాడావు, వాళ్ళందరికీ వాగ్దానాలు చేస్తావు, నీ వాగ్దానాలు ఏమైనాయి అసలు? ఇవన్నీ అడగాలని ఒక మంటతో, ఒక బాధతో ఉన్నాడు దేవుడు. మీకు ఒక మాట చెప్తాను, దేవుడు ఎవరిని దర్శిస్తాడో తెలుసా? దైవజనుడిగా ఆ మంట ఉన్న వాళ్ళని దర్శిస్తాడు. చప్పటి కూడా దేవుడు స్తుతించుదాం. అంతే తప్ప కొంతమంది అనుకుంటున్నట్టుగా ఏ బ్రతుకు తెరువుకి, ఏ పని లేక సేవలోకి వచ్చిన వాళ్ళకి దర్శనం కాదు అది. గుండెల్లో మంట ఉంటుంది. నశించిపోతున్న ప్రజల కోసం ఒక దైవజనుడు ఒక మంచి పాట రాశాడు. దాంట్లో అంటాడు, ఈ లోకమంతా నశించిపోతుంది అంటాడు. కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో, మరణ శరీరపు మరులే మెదిలెను నా హృదయములో, మరణ శరీరపు మరులే మెదిలెను నా హృదయములో, కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు. దేవుడి స్తోత్రాలు. ఏంటంటే కలుషితమగి ఈ లోకం నా కళ్ళల్లో కనబడుతుంది అంటాడు. నశించిపోతున్న ప్రజలు, బానిసత్వానికి గురైపోయిన ప్రజలు, ఆ మంట ఏ వ్యక్తిలో ఉంటుందో అతను దైవజనుడిగా అప్పటికి ఉండడండి, జనరల్గా ఉంటాడు. అలాంటి వ్యక్తుల కోసం దేవుడు వెతుకుతాడు ప్రపంచంలో. గట్టిగా దేవుడు స్తుతించుదాం. ఆ వెతికి అలాంటి వ్యక్తులని దేవుడు దర్శించి సేవకు పిలుస్తాడు. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ కాల్ టు ద మోసెస్. హల్లెలూయా. చాలామంది సేవ చేసేద్దాం అనుకుంటారు, చాలామంది సువార్త చేసేద్దాం అనుకుంటారు, చాలామంది ఆత్మలు ఒక్కడిని బతుకులు ఒక్కడిని కూడా సంపాదించలేరు. భర్తను మార్చుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? భార్యలు మార్చుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? భార్యాభర్తలు మందిరానికి వెళ్ళినా ఇంటికాడ తన్నుకు చచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలా అక్కడ మందిరాలు, క్రిస్టియన్స్లో? ఎవరిని మార్చలేరు, ఎవరిని కూడా దేవుని వైపు తిప్పలేరు. మత మార్పిడి అనేది పెద్ద బూటకం. సొంత భార్యని భర్తని మార్చలేనటువంటి వాళ్ళు ఎవరిని మార్చేస్తాం? మార్చలేము. ఎవరు మార్చగలరో తెలుసా? దేవుడు పిలుపు అందుకున్నవాడు మార్చగలడు. వాడు నిలబడితే స్టెఫను వలె ప్రసంగిస్తాడు. గట్టిగా దేవుని స్తుతించుదాం. స్టెఫను ప్రసంగం చూసిన వాళ్ళకి ఎలా కనపడ్డాడట? అతను దూత వలె, దేవదూత వలె కనబడుతున్నాడు అంటాడు బైబిల్లో. మీరు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో చూస్తే ప్రసంగంలో ఉంటాయి. స్టెఫను యొక్క ప్రసంగంలో దూత వలె, అతని యందున్న ఆత్మని ఎదిరించలేకపోయారు అంటాడు బైబిల్లో. ఎవరండి? దేవుని పిలుపునటువంటి దైవజనుల యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ అలా ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ వాక్శక్తి, వాళ్ళ యొక్క మాటలు అంత పవర్ఫుల్గా ఉంటాయండి. అది పిలుపు దయచేసి మీకు మనవి చేస్తున్నాను. మోషే ఆ స్థలానికి వచ్చాడు. అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, జీవితం బాగా సాగిస్తున్నాడు. ఇంకా 6 మరదళ్ళు ఉన్నారు, చక్కగానే అలా కొలం ఆడుకుంటాకే. 7 అక్క చెల్లెళ్ళు.
పెద్దదాన్ని చేసుకున్నాడు సిప్పోరా అని. ఇంకా 6 ఉన్నారు. మంద చూస్తే పెద్దది ఉంది, ఆ ఏరియాలోనే ధనముకుడిగా ఉన్నాడు. కానీ మందని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్యమునికి ఆవులు ఉన్న హోరేబు దగ్గరికి వెళ్ళి మేపుతున్నాడు. హోరేబు దగ్గరికి మందని తీసుకుని వెళ్ళి మేపాలనే ఆలోచన అసలు మోషేకి ఎందుకు వచ్చింది? ఆయన లుక్ ఎటువైపు ఉందండి? ఆయన చూపు ఎటువైపు ఉంది? పర్వతం వైపు. ఇక్కడ దేవుడు నివాసం ఉంటాడట. పెద్దలు చెప్పారు, మా పూర్వీకులు చెప్పారు, ఒక్కసారైనా నాకు దర్శనం కలిగితే బాగుంటుందని అనుకుంటూ ఆ ఏరియాలోనే తిరుగుతూ మందను మేపుకుంటూ చూపెట్టుండిదంటే హోరేబు వైపు. అంటే అంతఃపురము జీవితాన్ని వదిలేసి బయటకు వచ్చిన, ఆ ప్రజల మధ్యలో నుంచి బయటకు వచ్చిన, దేవుడు కనిపించాలి, దేవుడిని నేను అడగాలి అనే ఒక మంట అక్కడికి వెళ్ళిన చల్లారిపోలేదు అతనికి. అప్పుడు ఒక పొద కాలిపోవటమా మండుతూ చూశాడు దూరం నుంచి. మీరు బైబిల్లో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో అతడు దూరం నుంచి చూస్తున్నాడు. పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. ఈ విచిత్రమేంటో చూద్దామని వెళ్ళాడట. బైబిల్లో ఉంటుంది మాట, విచిత్రమేంటో చూద్దాం. దేవుడు మోషేని ఎలా ఆకర్షించుకున్నాడంటే ఒక అద్భుతం ద్వారా ఆకర్షించుకున్నాడు. ఆయన ఉండేటువంటి ఆ ప్లేస్కి మోషే నడిచొచ్చేలాగా ఆకర్షించుకున్నాడు. మోషే ఆ స్థలానికి వెళ్ళినప్పుడు పొద నడుము నుంచి ఒక స్వరం వినపడుతుంది. మోషే, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. సరే, దేవుడు దర్శనం ఇచ్చేస్తాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి నువ్వు ఆ ప్రజలను విడిపించాలి అని దేవుడు చెప్తున్నప్పుడు దేవుడు ఎందుకు దర్శించాడు అనేటువంటి విజన్ బయటికి పడింది మనకి. వాళ్ళ బాధను నేను చూచితిని, వారి మొరలు నాకు వినపడ్డాయి. ఐగుప్తులు వాళ్ళు పెడుతున్నటువంటి బానిసత్వపు బాధలు నేను కళ్ళారా చూశాను అంటున్నాడు దేవుడు. ఆ మాటలు మీరు 3వ అధ్యాయంలో ఉంటుంది. అంటే దేవుడు గుండెలు దేనితో నింపబడ్డాయి అంటే ఐగుప్తు ప్రజల మీద ఒక బాధతో నింపబడ్డాయి, వాళ్ళని విడిపించాలి. ఇక్కడ గోలు లేకపోతే విడిపించాలనేటువంటి ఆ ఉద్దేశం దేవునిదండి. ప్రశ్నలు అడగాలనే ఉద్దేశం మాత్రమే మోషేది. నా మాట మీకు అర్థం కావాలి. ప్రజలు బానిసత్వాన్ని విడిపించబడాలి అనే గోలేమి మోషేకి లేదు. దేవుణ్ణి మాత్రం నిలదీసేయాలనుకున్నాడు అంతే, దేవుణ్ణి అడగాలనుకున్నాడు అంతే. దేవుణ్ణి అడిగితే ఈయన కలిసి వచ్చింది ఏంటి? బాధ ఉంది, వేదన ఉంది, కానీ బానిసత్వాన్ని నుంచి విడిపించబడాలనేటువంటి ఆలోచన ఏం లేదు. దేవుణ్ణి అడిగేయాలనుకున్నాడు అంతే. కానీ దేవుడికి ఏమున్నదంటే లోపల బాధ ఉంది. మీరు ఆ మాట చూడండి, నిర్గమకాండంలో దేవుడు 7వ వచనం చదవండి. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కట్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరవింటిని దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమును కనగా పలానా దేశానికి నడిపించాలి అనే ఉద్దేశంతో నేను నీ దగ్గరికి దిగి వచ్చాను అన్నాడు. ఉద్దేశం ఎవరిదండి? బానిసత్వాన్ని నుంచి విడిపించాలని. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి ఈ వరదాలపాలెం గ్రామములో ఈ ప్రజల ఒకప్పుడు, ఒకవేళ ఎన్ని సంవత్సరాల క్రితమైనా అయ్యగారు ఈ ఊరికి సువార్తకి రాకమునుపు ఈ గ్రామం ఎలా ఉందో, ఆనాడు మన పూర్వీకులు పెద్దలు ఎలా ఉన్నారో, ఆ రోజుల్లో ఒక్కళ్ళిద్దరు ఎవరైనా మారు మనసు పొందినోళ్ళు, ప్రభువా ఎప్పటికీ మా ప్రాంతాన్ని, మా ప్రజలని మారు మనసులోకి నడిపిస్తావు, ఎంతకాలం చూసినా ఇలా చచ్చిపోయి సమాధులకి వెళ్ళిపోవటమేనా, వీళ్ళందరూ రక్షించబడేటానికి ఎవరినైనా నాయకుడు ఇక్కడికి వస్తాడా అని వాళ్ళు మొర్రపెట్టి ఉంటే, ఆ మొర్రలు విని ఈ చీకటి నుంచి బానిసత్వం విడిపించడానికి దేవుడు ఆనాడు మోషేని పంపినట్లుగా ఈనాడు బాబురావు గారిని ఈ గ్రామం పంపించారేమో అని నేను అనుకుంటున్నాను. ఆనాడు పెట్టిన మొర్ర అయి ఉండాలి. అది మీరు చేసే ప్రార్థన కాదు, అది దేవుడి స్తోత్రాలు. మీరు చేసిన ప్రార్థన కాదు, అది ఆనాడు వాళ్ళు చేసిన ప్రార్థన.
మా ప్రాంతాన్ని రక్షించు, మా ప్రజలను మారు మనసులోకి నడిపించు అని ఎవరైనా ఏడ్చుంటారేమో ఈ ప్రాంతంలో ఒకప్పుడు. ఒకవేళ నేను అనేది ఏంటంటే ఒక 50-60 సంవత్సరాల క్రితం, ఒక 70 సంవత్సరాల క్రితం ఎవరైనా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఈ ప్రజలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారేమో. మోషే లాంటి మంట ఎవరిలోనైనా ఉన్నదేమో ఆ రోజుల్లో. ఆ బాధతోటి వాళ్ళు ప్రార్థన చేసి 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 ఇక్కడ సంఘం ఏర్పడక వాళ్ళు అలాగే దేవుణ్ణి నమ్ముకుని చనిపోయారేమో. ఒకవేళ వాళ్ళు కార్చిన కన్నీళ్ళు యొక్క పంట ఇది. గట్టిగా దేవుని స్తుతించుదాం. అది ఒక దైవజనుడిని దేవుడు పంపించాడు ఈ గ్రామానికి. నేను బాబురావు గారి పట్ల ఫస్ట్ నుంచి నేను ఇదే విజన్తో ఉన్నాను, ఇదే ఆలోచనతో ఉన్నాను, నేను ఇదే ఉద్దేశం నాది. ఒక క్రమశిక్షణ కలిగిన దైవజనుడు. నేను చాలామంది దైవజనులు, 100,000 దైవజనులు చూశాను నేను. సేవా పరిచయం నాది 30 సంవత్సరాలు, 32 సంవత్సరాల సేవ నాది. సేమ్ అయ్యగారు 32 సంవత్సరాలు అయింది నేను సేవలోకి వచ్చి. 94 దేవుడి స్తోత్రాలు. ప్రియులారా, మీకు మనం చేస్తున్నాడు, ఏడ్చుంటాడేమో ఆ రోజుల్లో. దేవుడు వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ బాధలు, వాళ్ళ యొక్క బానిసత్వం, ఆ బంధకాల్లో నుంచి చూసి విడిపించడానికే దేవుడు దైవజనుని దర్శించి పంపించాడు. ఆనాడు మోషేని పంపినట్లుగా అయ్యగారిని ఇక్కడికి పంపించిన మోషే ఏమి సుఖంగా బతకలేదు సేవలో. అలాగే ఇక్కడికి వచ్చిన క్రొత్తలో నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ బాబురావు అయ్య గారి యొక్క సేవా జీవితంలో ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, సంఘములో సంఘస్థుల ద్వారా ఎన్ని సూటుపోటు మాటలు, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో. మేము అలాగే అనలేదండి, మీకంటే ముందు తరం ఎవరన్నా అన్నారేమో. నేను చాలా సంవత్సరాల నుంచి ఎరిగినవాడిని కదా. ఇక్కడ కొల్లి వెంకటరావు గారి కుటుంబం మాకు బంధువులు, రక్త సంబంధులు, వాళ్ళ కుటుంబాలు. నేను అప్పటి నుంచి వస్తూ ఉండేవాడిని. ఈ ప్రాంతాన్ని నడిపించడంలో ఒకవేళ సరైన ఆదాయం లేక ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో. ఈయన నోటితో అడిగి మనిషి కూడా కాదు, మేగి మనిషి కాదు. అంటే అప్పబావు కౌరులు చెప్పుకునేటువంటి తత్వం ఆయనకి లేదు. సిస్టర్ గారు, బ్రదర్ గారు, బావగారు బాగున్నారమ్మా అని బావగారు అని పదవాడు మనిషి కాదు. సావుకులు అలా ఉన్నారు ఈ రోజున. సావుకులు హౌస్ విజిటింగ్కి వెళ్ళి సిస్టర్ గారు బాగున్నారు, బావగారు లేరేంటి ఇంట్లోని, మా మేనగోళ్ళు ఏం చేస్తారు, మేనగోళ్ళలో బావగారులు ఏంటి ఇంటికి వెళ్ళి అలాంటి పదాలు వాడుతూ కాకా పట్టుకుని హౌస్ విజిటింగ్స్ చేసి డబ్బులు సంపాదించుకునే సావుకులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళని డబ్బుల కోసం సేవకు వచ్చిన సేవకులు అనాలి. కానీ నోరు తెరిచి సంఘ అవసరాలు కూడా మాట్లాడని దైవజనుడు. కన్నీళ్లతో ప్రార్థన చేయటమే. 7 ప్రార్థన చేస్తే కొన్ని 7 ప్రార్థనలో కూడా నేను వచ్చి పాల్గొన్న రోజులు ఉన్నాయి ఇక్కడ సేవకుల ప్రార్థనలో. ఎన్నో అవమానాలు ఉంటాయి. అక్కడ మోషేని, నువ్వు మాత్రమే సేవకుడువా, మేము సేవకులం కదా, మేము లేవీలం కదా, మేము చేయడానికి సరిపోమా, మేము పుట్టలేదండి నీకులాగా అని కూడా మాట్లాడినటువంటి దాతాను, అభిరాము వాళ్ళు ఉన్నారు. తిరుగుబాటు చేసిన తిరుగుబాటుదారులు ఉన్నారు. మోషే తనకు తానుగానే దైవజనుడిగా వచ్చేస్తుంటాడు. దేవుడు పిలుపు కాదు, ఏమీ కాదు, వచ్చేస్తుంటాడు ఈ సుఖాలు అనుభవించడానికి. ఇంతమందికి నాయకుడు అనిపించుకుంటూ అంటే ఎంత గొప్పది. అతన్ని కొన్ని రోజులు దింపేసి నేను ఎక్కేస్తే బాగుంటుంది అనుకున్నారు కోరాహు, దాతాను, అభిరాములు. మరి కదండి, మీరు చదివారు బైబిల్లో ఎవరైనా? అమ్మా, సంఖ్యాకాండంలో మనకు ఉంటాయి. ఎంత మనస్తాపానికి గురయ్యాడో. నువ్వు ఒక్కడే ప్రవక్తవా? ఈవెన్ మోషే యొక్క అన్నగారు అక్క కూడా వ్యతిరేకమే. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో ఉంటాయి మనకి. ఎక్కడో ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వీడంట ప్రవక్త అంట, వీడికి మనం అసిస్టెంట్లమంట, మనకంటే చిన్నోడై ఉండి మన మీద ప్రభుత్వం చేస్తున్నాడు, దేవుడు ప్రవక్తనని దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడు. వీడి సంగతి ఏంటో అర్థం కావట్లేదు. చిన్నోడులా ఉండాలి కానీ మన మీద ప్రభుత్వం చేస్తున్నారండి మాట్లాడేసుకుంటున్నారు పక్కన కూర్చొని. అది మోషేకి తెలియదు కానీ దేవుడు చూస్తాడు. మోషే, మీ అన్నగారిని కానీ ఒకసారి ఈ మందిరం దగ్గర పిలువ, ఒకసారి ప్రత్యక్ష కూడారం దగ్గర నేను వాళ్ళతో మాట్లాడాలన్నాడు.
మోషే గబగబ వచ్చి దేవుడు మిమ్మల్ని రమ్మన్నాడు అన్నాడు అంతే. ఈయనకి ఏ విషయం తెలీదు. నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. చెప్పలు కూడా దేవుని స్తుతించుదాం. నేను ముఖాముఖిగా మాట్లాడతాను నా సేవకుడితో. మీరెవరో నా సేవకుడిని నిందించడానికి అన్నాడు దేవుడు. సీరియస్ అయిపోయాడు అక్కడ. మీరు చూడండి ఎంత సీరియస్ అయ్యాడో దేవుడు అక్కడ వాళ్ళ మీద. మీరు ప్రవక్తలేనా? మీరు ప్రవక్తలైతే మీతో నేను మాట్లాడేదాను కదా, మీతో ముఖాముఖిగా మాట్లాడేదాను కదా. ఏదో కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంది, ప్రజలందరూ మిమ్మల్ని నాయకులు అనుకుంటున్నారు, ఆరాధన చేయటం వచ్చు, వాక్య రెఫరెన్స్లు తెలుసు, స్టోరీలు తెలుసు కదా అని నువ్వు సేవకుడి స్థాయికి ఎలా వస్తావు నువ్వు అన్నాడు దేవుడు. అలాంటి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తుల ద్వారా సేవకుడికి కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సంఘాల్లో. నేను చూసాను అలాంటి, చాలా అనుభవించేస్తాను సేవలో. అలాని వాళ్ళ నాశనం అయిపోవాలి, వీళ్ళు వ్యతిరేకంగా తిరిగారు నాయన అని ప్రార్థన చేయడానికి లేదు. దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, కుష్ఠరోగం వచ్చింది అక్కడ ఎవరికి? మిరియాముకి. మిరియాము పేరు పరిణితి చెంది మరియమ్మ ఏంది కొత్త నిబంధన కాడికి వచ్చేసరికి మిరియాము. కుష్ఠరోగం వచ్చిన వెంటనే మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు ఎవరు? మోషే. ప్రభు, అయ్యో దేవా, మా సహోదరి తెలుసో తెలవక పాపం చేస్తుంటుంది, కుష్ఠరోగంతో ఉన్నది, ఇంకా చిన్నప్పటి నుంచి బలహీనమైన మనిషి. ఈ బలహీనమైన మనిషికి ఈ బలిసిన మాటలు ఎందుకట? నా ప్రశ్నలు ఇలా ఉంటాయి. అక్కడ అన్నాడు బలహీనమైన మనిషి అని కదండి, చిన్నప్పటి నుంచి బలహీనమైన మనిషి. మీరు సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో చూస్తే మనకు ఆ మాటలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి బలహీనమైన మనిషి అన్నప్పుడు ఈ మాటలు ఏంటంట, ఈ పద్ధతి ఏంటంట, ఈ బిహేవియర్ ఏంటట? వెంటనే ఆమె సగం మనిషి అనారోగ్యంతో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు కుష్ఠరోగం రప్పించావా అని దేవుడికి ప్రార్థన చేస్తే, ఎవరి గురించి సణుక్కుంటే ఆ కుష్ఠరోగం వచ్చిందో మళ్ళీ ఆయనే ప్రార్థన చేశాడు. అది దైవజనుడి యొక్క సేవ అంటే. దేవుడి స్తోత్రాలు. లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా. ఏం చేస్తారట లోకులు? ఏమని అపహసిస్తారండి? ఏమండి, నేను అనేవాడిని, నేను సేవలోకి రాకముందు భయంకరం అండి. సేవలోకి రాకముందు పాస్టర్లే మరీ టార్గెట్ నాది. ఖాళీ సంచి పట్టుకుని వెళ్తున్నాడో మళ్ళీ నిండు సంచి పట్టుకుని వస్తాడు. బియ్యం మొలక్కాళ్ళు ఈడికే, కోడిగుడ్డు ఈడికే, ఇంట్లో మొగుడు కూడెట్టరుగా నీళ్ళు, పాస్టర్కి బాగా పోషింతారా బాగా, పాస్టర్ల బతకాలి అంటూ ఏడిపించేవాడిని పాస్టర్లు నేను. చాలా భయంకరంగా పాస్టర్ గారు అవతల వైపుకు ముఖం పెట్టుకుని వెళ్ళిపోయారు. ఉండ్రాజవరంలో ఇప్పటికీ ఇంచుమించు 90 సంవత్సరాలు దాటింది ఆయనకు వయసు. ప్రసాదరావు గారని ఆర్సీఎం చర్చి పక్కన ఉంటుంది ఒక పాస్టర్ గారు, ఒక చర్చి కూడా. ఆ దైవజనుడు నేను చాలా భయంకరంగా వేధించాను, తిట్టాను. ఒళ్ళు బాగానే ఉంది కదా, కష్టపడి పని చేసుకోవచ్చు కదా, కష్టపడి పని చేసుకోవచ్చు కదా, ఈ పాస్టర్ తనమే చేసుకోవాలా అని. ఈరోజు కూడా చాలామంది పాస్టర్లు సేవకులు ఏదో పని చేసుకుంటూ సేవ చేయొచ్చు అనే వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి సంస్థలు ఉన్నాయి. ఏదో పని చేసుకుంటూ సేవ, నీకు ఒకవేళ అలాంటి పిలుపు ఉంటే చెయ్యి, తప్పు లేదు. కానీ పూర్తి సేవ పిలుపులు కూడా ఉన్నాయి. గట్టిగా దేవుని స్తుతించుదాం. వ్యవసాయం చేసుకుంటూ అరకలను దున్నుకుంటున్నటువంటి ఎలీషాకి పిలుపు వచ్చింది. మీరు మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తే ఏలియా వెళ్ళి షాపాతు కుమారుడైన ఎలీషా మీద తన దుప్పటి వేశాడు. అక్కడ అరకను ఎడ్లను వదిలి ఆయన కూడా వెళ్ళిపోయాడు. వ్యవసాయం చేసుకుంటూ ప్రవక్త పని చేయొచ్చు కదా అక్కడ. ఆ పిలుపు అలాంటిది కాదు. ఒకవేళ మరలా కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు సేవలు ఎదురైతే, నాకు బోల్డంత భూమి ఉంది, ఎడ్లు ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, మాకు ఈ కర్మ నాకేంటి అని అనిపించి మళ్ళా వ్యవసాయానికి వస్తానేమన్న డౌట్ తోటి వాటిని ఎరగదీసి వాటిని కాల్చి పడేశాడు అక్కడ. మీరు చూసుకోండి బైబిల్లో, అర్థమవుతుందండి మాటలో. ఇది ఎట్లు కాల్చేశాడు? ఎడ్లను వధించి, ఏమండి, కాడి ఎడ్ల యొక్క కాడిని, నాగలని వాటిని ఎరగదీసి వంట చేసి పెట్టేశాడండి అక్కడ వాళ్ళకి. ఎందుకనంటే మరలా వెనక తిరిగి వచ్చేసరికి ఈ వృత్తులు కనపడకూడదు నాకు అని. చెప్పలు కూడా దేవుని స్తుతించుదాం. తన వృత్తులు, ఆదాయాలు, వాళ్ళకు ఉండే ఆస్తులు వదిలిపెట్టుకుని సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు.
దానిలో నేను కూడా ఒక్కడిని ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన వాడిని. బాగా చదువుకున్నాను, టాప్ లెవెల్లో ఎక్కడో కూర్చుందాం అనుకున్నాను. దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువ టాప్లో పెట్టాడు దేవుడు నన్ను. దేవుడు స్తోత్రాలు. దేవదూతలకే లేనటువంటి గొప్ప సేవ. అలాంటి సేవ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అన్నగారు తిరుగుబాటు, అక్క తిరుగుబాటు, తోటి లేవీయులు తన కమ్యూనిటీ వాళ్ళు తిరుగుబాటు. ఇశ్రాయేలీలు అందరూ బాగానే ఉన్నారు. దాతాను, అబీరాము, కోరాహులు వీళ్ళు లేవీయులండి, అన్నదమ్ములు పిల్లలు, వీళ్ళే తిరుగుబాటు. ఈ సంఘం నాకు ఇచ్చే నేను వేసిపోతానంటాడు. అప్పుడు ఒరే బాబు మేము సేవ చేయాలని మాకేమీ లేదురా, మా పిలుపు రైతు మేము చెప్తే అర్థం చేసుకుంటారా, అది మీకు నిరూపణ అవ్వాలంటే ఏం చేయమంటారని దేవుణ్ణి అడిగితేప్పుడు అంటాడు 12 గోత్రాల వాళ్ళు కూడా 12 కర్రలు తీసుకురండి, ఎక్స్ట్రాగా అహరోను సంబంధించినటువంటి వాళ్ళు తీసుకురండి, 13 కర్రలు పట్టుకెళ్ళి లోపల పెట్టండి, తెల్లారేసరికి ఏ కర్ర అయితే చిగురిస్తుందో వాడే సేవకు రావాలన్నాడు. దేవుడి స్తోత్రాలు. అప్పుడు చిగురించింది మోషే యొక్క కర్ర. గట్టిగా దేవుని స్తుతించుదాం. అహరోను కర్ర ఎవరో ఇది కోరాహు, దాతాను, అబీరాములు వాళ్ళకి సంబంధించినటువంటి కర్రలు ఏమి చిగురించలేదు. అహరోను కర్ర చిగురించింది. అహరోను అంటే ఈ యొక్క మోషే యొక్క వంశానికి సంబంధించింది, అమరాముకు సంబంధించినటువంటి వాళ్ళు. సేవను స్థిరపరిచాడు దేవుడు. అక్కడ ఎదురు తిరిగినటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఆ రోజుల్లో నాశనం చేశాడు. మీకు ఒక మాట చెప్తాను, సంఘంలో సావుకుని కన్నీళ్లు పెట్టించే వాళ్ళు ఉంటారు. సావుకు వచ్చేటప్పుడే మాకు ఆ సబ్జెక్ట్ తెలుసు. మధ్యలో ఏంటి మాకు గైడెన్స్ బుక్ ఏంటంటే పాత నిబంధనే. దేవుడి స్తోత్రాలు. పాత నిబంధనలో సావుకులు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అయినా వాళ్ళు ఎలా సేవ చేసుకుంటూ వచ్చారనేటువంటిదే మాకు గైడెన్స్ బుక్. అది ఆ తర్వాత న్యూ టెస్టిమెంట్లో కంటిన్యూ అయింది. పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఆయన బెత్తాలతో కొట్టబడ్డాడు. ఏమైనా తప్పు చేసి కొట్టబడ్డా చెప్పండి? సువార్త చేసా, ఆత్మల రక్షణ చేసి చీకట్లో నుంచి ప్రజలు వెలుగులోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తే కొట్టారు, రాళ్లతో కొట్టారు, ఒకసారి 3 సార్లు బెత్తములతో కొట్టారు. దిగంబరిగా సముద్రంలో గడిపాడు, ఆకలి బాధలతో గడిపాడు, స్వజనులు మోసం చేశారు, దొంగల వల్ల మోసపడ్డాడు, ఎన్ని బాధలు అనుభవించాడు. అన్ని బాధలు అనుభవించిన ఏం వదలలేదంటే సేవను వదలలేదు. దేవుడి స్తోత్రాలు. సుఖపడటానికి సేవ అనుకుంటే ఆస్తిపరుడు, కోట్లకి పడగలెత్తిన ఆస్తిపరుడు పౌలు, అతడు ఒక సన్హెద్రిన్ సభకి మెంబరు, మతపరమైన మహాసభలో. అతను గవర్నమెంట్ సర్వెంట్. అతను శిక్షలు వేయగలిగేటువంటి న్యాయస్థానపు అధికారం కలిగినటువంటి వ్యక్తి. అతను స్టెఫన్ను చంపినప్పుడు దగ్గరుండి శిక్షను అమలు జరిపినటువంటి వ్యక్తి. చాలా ఉన్నతమైనటువంటి పార్లమెంట్ మెంబర్ అతను. అలాంటి స్థాయిలో వాడు దమస్కు మార్గంలో దేవుడు దర్శించాక అన్నీ వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాడు. గట్టిగా దేవుని స్తుతించుదాం. అన్నీ వదిలిపెట్టి వచ్చాడు. ఇక్కడ కొంతమంది అదిగో కరెక్ట్గా చెప్పారు పాస్టర్ గారు, పౌలు గారు కష్టపడి పని చేసుకుంటూ సువార్త చేశాడు కదా, మరి అలా చేయొచ్చు కదా అని వాళ్ళు కూడా ఇలా జారేసుకునే వాళ్ళు ఉంటారు. సువార్తికుడు వేరు, సేవకుడు వేరు. దేవుడి స్తోత్రాలు. కాపరత్వం అనేది పెద్దదే. కాపరి క్రింద ప్రవక్తలు ఉంటారు, కాపరి క్రింద ఎవాంజలిస్టులు ఉంటారు, సువార్తికులు ఉంటారు. కాపరి యొక్క అండర్లో ఉపదేశకులు ఉంటారు, కాపరి క్రింద పరిచారకులు ఉంటారు. 5 రకాల పరిచారకులు కాపరి కింద పనిచేస్తారు. కాపరి షెపర్డ్షిప్ ఈజ్ ద లీడర్షిప్. గట్టిగా దేవుని స్తుతించుదాం. ఆయన క్రింద వీళ్ళందరూ పని చేస్తూ ఉండాలి. ఆయన లీడర్. ఆయన ఏ పని ఇచ్చాడు? లేవీయులకి ఆదాయం వచ్చే పని ఏది ఉండదు, వాళ్ళు దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది సేవకులకి ఎక్కడైనా స్థలం ఇల్లు కట్టేసుకున్నాడంటే మనం ఇచ్చిన స్థలంలో మనం ఇచ్చిన డబ్బులు ఇట్టి అనుకుంటారని కొంతమంది. ఇలాంటి ఎన్నో లెగుస్తాయి. భయంకరంగా లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ చదవాలి. నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు అక్కడే ఉంటాడంటాడు. మీరు కొత్త నిబంధనలో ఉంటుంది ఈ మాట. గట్టిగా దేవుని స్తుతించుదాం. నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు అక్కడే ఉంటాడంటాడు. అతను నాకు వేరుగా ఉండడు, నేనున్న స్థలంలో అతను ఉంటాడు అంటాడు. సమూయేలు జీవించింది మందిరంలో, మందస్సు ఉన్న స్థలంలో. హల్లెలూయా.
సేవకుడు అసలు ఎంత వేదనతో పని చేస్తున్నాడో, ఆయనకు మనం మనశ్శాంతిని ఉండని వస్తున్నామా, మనశ్శాంతిని కొదువు చేస్తున్నామా, ఆయన ఆకలి దప్పులతో ఉంటున్నాడా, సమృద్ధిగా ఉంటున్నాడా, అనారోగ్యంతో ఉంటున్నాడా, ఆరోగ్యంతో ఉంటున్నాడా అనేది పర్యవేక్షించి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఎవరిదంటే చెప్పాలి మీరు నాకు. ఎవరిదో చెప్పండి గట్టిగా. సంఘానిది. సంఘం చెప్తుందేమనుకుంటున్నాను నేను ఆ మాట. సంఘానిది అది. ఎన్ని మరణకరమైనటువంటి ఎండింగ్ వెళ్ళిపోయి బయటకు వచ్చారండి ఈయన. ఎన్నిసార్లు? ఒకసారి కదా, 2 సార్లు కదా. ఇంకా దాని విషయంలో మీరు అందరూ చేసిన ప్రార్థనని కూడా నేను ఒప్పుకుంటాను. బాబురావు గారి గురించి మా చిన్నమ్మ గారు, మా మణమ్మ గారు ఎప్పుడు మంచి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు బాబు అంటారు, నీతిమంతుడు బాబు అంటారు. ఈ మాటలు వాడతారు కంపల్సరీ. ఈ 2 మాటలని నేను వింటాను. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, అందరిలాంటివాడు కాదు, ఎవరితోటి వేళకోళం అంటూ కూడా రాదు ఆయనకి అన్నారు. సిస్టమేటిక్గా ఉంటారు సేవకులు. అదే సేవకు పిలువబడకుండా మామూలుగా వచ్చేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళైతే గెహజీ పరిచర్య ఉంటుంది. గెహజీ పరిచర్య అంటే తెలుసా? గెహజీ పరిచర్య. ఆమెకి ఏం కావాలో అడుగు ఒకసారి అన్నాడు ఎలీషా. ఆమె ఏం కావాలో అనేటువంటిది ఆమెను అడగకుండానే ఈయన చెప్పేశాడు కంప్లైంట్. మీరు చూసుకోండి బైబిల్లో. ఏమండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనకి ఉంటాయి. ఆమెకి ఏం కావాలో కూడా అడగకుండా అని చెప్పేశాడండి. ఏమని? ఆమెకి పిల్లలు లేరంటండి, వాళ్ళు ఆయన ముసలోడు అయిపోయాడంట. అంత డెప్త్కి ఎందుకు వెళ్ళాడు ఈయన? అంత డెప్త్కి ఎందుకు వెళ్ళాడు ఫ్యామిలీ విషయంలో? ఆమె ఏమైనా చెప్పిందా? మా ఆయన ముసలోడు అయిపోయాడు, నాకు పిల్లలు కలిగే అవకాశం లేదు, నేను వయసులో ఉన్నాను, నాకు ఇంకా పిల్లలు కావాలి, చాలా బాధగా ఉంది, పిల్లలు లేరని ఆమె ఏమన్నా వీడికి చెప్పుకుందా బాధ? బైబిల్లో ఉందండి. మరి ఎలా తెలుసు వీడికి? ఇది వీడు గెస్ట్ చేస్తాడనమాట ఇదంతాను. వీడి మెంటాలిటీ వేరు. అలా ఉండే సేవకులు కూడా ఉంటారు. వాళ్ళు పిలుపు కలిగిన సేవకులు కాదు. పిలుపు కలిగిన సేవకుడు పిల్లలుగా చూసుకుంటాడు, తన సంఘంలో పిల్లల్ని పిల్లలుగా చూసుకుంటాడు. ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి, ప్రతి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ తన పిల్లల భావంతో కలిసి ఉంటాడు. వీళ్ళని ఇంకా దేవుళ్ళు ఎలా ఎదిగించాలి, ఇంకా వీళ్ళకి ఎంత సత్యం చెప్పాలి, ఇంకా ఎలా నడిపించాలి అనేది చూస్తారు తప్ప వీళ్ళు నాకేమి ఇచ్చారని చూసుకోడు పిలుపు కలిగిన సేవకుడు ఎప్పుడు కూడా. వీళ్ళు నాకేమి ఇచ్చారు, ఎన్ని కానుకలు వేస్తారు ఏంటి? కొన్నిసార్లు అయ్యగారు మీ చేతిలో పెడతా ఉంటారని, కొంతమంది కానుకలు డబ్బాలు వేయకుండా చేతిలో ఎందుకు పెట్టాలని ఆలోచన వస్తుందో మరి నాకు తెలియదు, కానీ దాంట్లో వేస్తేనే అక్కడికే వెళ్తాయి. కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అదిగో నేను ఎంత ఇచ్చానో చూడలేదు, నా వెనకాల ఇంకొక ఆయన ఇచ్చాడు, ఆ తర్వాత ఇచ్చారు, నేను ఎంత ఇచ్చానో అయ్యగారికి ఎలా తెలుస్తుందబ్బా అని పీక్కుంటారండి లోపల. అవసరమా? అవసరమా? నువ్వు ఎంత ఇచ్చావో తెలియాల్సిన అవసరం ఎవరికి తెలియాలి? ఎవరికి తెలియాలి? ఆయనకి తెలుస్తుంది కదా. ఎవరికి తెలవకుండా ఆవిడ వేసినటువంటి 2 కాసుల గురించి ప్రస్తావించలేదా యేసుప్రభు? ఏమండి, 2 కాసులు వేసిందని విధవరాల గురించి చెప్పలేదు ఆయన? ఆయనకి తెలీదా? ఇలా అనుకుంటారు, అయ్యగారు నా కానుక గుర్తించాలి, నన్ను గుర్తించాలి అనుకుని. మీకు మాట చెప్పిన, అయ్యగారు గుర్తించారంటే పరలోకంలో చేరవయ్యే. కొర్నేలి యొక్క దాన ధర్మములు, అతడు చేసిన పనులన్నీ ఎక్కడికి చేరినాయట? అది ఎప్పుడు కూడా అంటే చేతికి ఇవ్వటం తప్పని నేను అంటలేదు, కానీ ఆయనకి తెలిసిందో లేదో అని నువ్వు అనుకుంటాం తప్పది. మళ్ళీ లోపల సేవకులు ఎన్నో బాధలు అనిపిస్తారా. హెల్త్ పరంగా కూడా దెబ్బతింటాం తెలుసా మీకు? హెల్త్ పరంగా కూడా దెబ్బతింటాం. మీ ఇంటికి వచ్చే టీ ఇస్తారు, ప్రార్థన చేసాం, ఎదరికి వెళ్ళాం, మళ్ళీ ఇంకొకటి టీ ఇస్తారు. వాళ్ళు ఇంటికాడ తాగకపోతే ముఖం పక్కెట్టేస్తారు. వీళ్ళు ఇన్ని టీలు వేసుకుని ఇంటికి వెళ్ళేసరికి షుగర్ పెరిగిపోద్ది. తినకపోతే బాధ. ఎవరైనా భోజనం పెట్టారు, బిర్యానీలు చేసి మీ ప్రేమతో పెడతారు, కానీ దాని ద్వారా షుగర్ పెరుగుద్ది, బీపీ పెరుగుద్ది అనేవి ఏవో ఉంటాయి కదా. అవి తినకపోతే అయ్యగారు నచ్చలేదండి మీకు, తినే వరకు తినేస్తారండి. ఒక్కొక్కడు పాస్టర్ గారు బిర్యానీ తినే వరకు పాస్టర్ గారిని తినేస్తూ ఉంటారండి వీళ్ళు. ఆయనకుండే బలహీనతలు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి ఆలోచించాలి కదా. వద్దురా అమ్మా తీసేయరా అంటే తీసేయలే, అంతే. అయ్యగారు బాగాలేదండి, చెప్పండి పర్లేదండి, ఎన్ని క్వశ్చన్స్ చేసేస్తారో ఇసుకొచ్చేద్ది అనమాట అండి. నిజమే, మీ ప్రేమ ఎక్కువైపోయి ఎంత బాధ పెట్టేస్తూ ఉంటారు కొంతమంది. లేదు, చాలా బలహీనతలు ఉంటాయి. పౌలుకి చూపు పోయిందంట. బైబిల్లో మనకి అతడి కంటి చూపు పోయిందని ఒకసారి దేవుడిని కూడా అడిగాడు, ప్రభువా ఈ బలహీనత నాలోంచి తీసేయను కదండి.
అప్పుడు దేవుడు అంటాడు, ఈ బలహీనత ఏందో నువ్వు బలవంతుడివి కమ్మన్నాడు. కళ్ళు ఉన్నవాడిని వాడుకుంటాను, కళ్ళు లేనివాడిని కూడా వాడుకుంటాను అన్నాడు దేవుడు. గట్టిగా దేవుడు స్తుతించుదాం. అంతకంటే ఎక్కువ పరిచయం చేయించాడు. చూపు పోయిన తర్వాత ఎందుకు చూపు దెబ్బతింది అనేటువంటిది కూడా మనం ఆలోచిస్తే షుగర్ అటాక్ అది చాలా ఉంటాయి. వాళ్ళ సాయంకాలం మాటలు మీకు తెలియదు ప్రియులరా. కొన్నిసార్లు ఆదివారం నేను 4 సర్వీసులు 5 సర్వీసులు చేసి 7 సర్వీసులు చేసిన రోజులు ఉన్నాయి. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు కాళ్ళు గోడకి తనిపెట్టి పడుకునేవాడు, పీకేసి గోడకు పీకేసి. నాది అసలు ఎక్సర్సైజ్ బాడీ నాది. మిస్టర్ వెస్ట్ గోదావరి నేను. అలాంటి వాడు నాకు కూడా పీకేస్తూ ఉంటాను. ఎన్ని బాధలు ఎవరికి చెప్పుకుంటాం? దేని గురించి? సేవలో తిరిగి 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 తిరిగి. నేను వేళ అమ్మగారు ఎలా ఉన్నారు మీరు అని అడిగితే అంటున్నారు, ఎముకలు అరిగిపోయినాయి అన్నారు బాబు నాకు అన్నారు. నిజమే, అయ్యగారి కంటే ఎక్కువ పరిచయం అమ్మగారు చేస్తారు ఇక్కడ నేను చూసినప్పుడు. ఈ వంటలు అంటే ఇంకా అక్కడి నుంచి కదలరు. ఇంకా మీరు అందరు సహకరిస్తారు, ఆరోనుల్లాగా మీరు సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మెయిన్ ఆమె చేతులతోటి, అమ్మగారి చేతులతోటి ఆమె చేయటం ఎప్పుడు చూసినా సరే మిషన్లో పనిచేస్తూ ఉంటారు. అరిగిపోయినాయి. ఒక దైవజనుడు ఒక ఆయన అంటాడు, మంచి గాయకుడు, తెలంగాణలో ఉంటాడు ఆయన, సాయిల్ అన్న. మీరు ఎప్పుడైనా విని ఉంటారు కదా. సాయిల్ అన్నాడు, తుప్పు పట్టి పోవుట కంటే అరిగిపోతా యేసయ్య నీ సేవలో అంటాడు ఆయన. తుప్పు పట్టి పోవుట కంటే, వినరా, అరిగిపోతా యేసయ్య నీ సేవలో, అరిగిపోతా యేసయ్య నీ సేవలో, అరిగిపోతానంటాడు. సేవకులు ఎన్నో బలహీనతలు ఉంటాయి ప్రియులారా. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా మనుషులే కదా, ఇంట్లో కూడా గొడవలు ఉంటాయి. మనుషులు కదండి. వాళ్ళ ఇంట్లో భార్యాభర్తల మధ్యలో ఎవరికి చెప్పకుండా ఎంతమందిని తీసుకొచ్చేసి ఉంటాయి, వాళ్ళందరికీ వండి పెట్టాలంటే అలాగా ఒక మాట అయినా వస్తుంది ఒక్కొక్కసారి. ఈ టీలు కాసి అన్నీ తోముకునేసరికి సడన్గా ఎంత అవుతుందో. అమ్మగారు బాధ చూడరు ఇలా ఒక్కొక్కసారి. అయ్యగారు చూడకూడదని కాదు, అలా సావాలని కాదు, కానీ అనుకోకుండా కొన్నిసార్లు అలాగ అవుతూ ఉంటాయి. ఇలా ఏం మాట్లాడరు ఇంకా అమ్మగారు అంటూ ఉంటాయి. ఏం చేస్తాం అన్నయ్య, మరి ఏం చేస్తాం, మరి అనేది నా భార్యే కదా అనుకుంటాడు. ఇంకా అటువైపున భార్య నుంచి ఫ్లోటింగ్స్ ఉంటాయి, పిల్లల నుంచి ఫ్లోటింగ్స్ ఉంటాయి. డాడీ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు కూడా ఒక్కొక్కసారి. ఏం చేస్తున్నావు నువ్వు? కొంతమంది పాస్టరమ్మలు అయితే ఈరోజు బయటికి వెళ్ళావు కదా ఎంత తెచ్చావు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారండి. ఏమి ఇవ్వకపోతే ఉంటుంది ఇంటి దగ్గర రాద్దాంతో కన్నీళ్ళే కన్నీళ్ళే చాలా భయంకరంగా ఉంటాయి పిల్లల సేవలో. అందుకని దైవజనుడు ఎప్పుడు కనిపెట్టాలి సంఘం. ఒక ఆమె మహాధనవంతురాలు ఎలీషా ఉన్న ప్లేస్కి వెళ్ళింది. ఎలీషాని రమ్మని తనింటికి కబురెట్లేదు కదండి. ఎలీషా ఉన్న ప్లేస్కి వెళ్ళింది. మీరు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఐ థింక్ 8వ వచనం నుంచి అనుకుంటున్నాను నేను. అది అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎలీషా ఉన్న ప్లేస్కి వచ్చిందట. ఆ పట్టణంలోని ధనికురాలు. ఏమన్నా ఆవిడ కబురెడితే దైవజనుడిని ఇంటికి రప్పించుకోలేదా? ఇంటికి రప్పించుకోలేదా? కొర్నేలి కబురెడితే పేతురు రాలేదా? అలా రప్పించుకోగలిగే సామర్థ్యం ఉంది. బాగా ల్యాండ్ లార్డ్స్ అండి వాళ్ళు, బాగా భూస్వామి కుటుంబం. దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దైవజనుడా, నువ్వు ఎప్పుడు ఈ పట్టణానికి వచ్చినా మా ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేయాలి, అసలు భోజనం చేయాలి, మా ఇంటికి రావాలని ఎందుకు అడగాలనిపించిందో ఆమెకి. బహుశా మీటింగ్ దగ్గర ఎవరు ఆయన భోజనం పెట్టలేదేమో, అది గమనించిందేమో ఆవిడ. సేవకుడు ఎలా ఉన్నాడు, ఆయన ఆకలితో ఉన్నాడా, సమృద్ధిగా ఉన్నాడా, హ్యాపీగా ఉన్నాడా, ఇబ్బంది పడుతున్నాడా, ఇవన్నీ అబ్జర్వేషన్ చేసింది ఆవిడ. చేసి మా ఇంటికి భోజనానికి రావాలయ్యా బలవంతం చేస్తుంది. అసలు దైవజనుడు ఇంటికి రమ్మని అడిగినా వెళ్ళరండి. అసలు సమస్య లేదు. అసలు అమ్మ మళ్ళీ వచ్చినప్పుడు వస్తాను లేరా, మళ్ళీ వచ్చినప్పుడు. పిలుపు కలిగిన దైవజనులు క్వాలిటీ చెప్తున్నాను నేను. పిలుపు లేనివాడైతే నువ్వు రమ్మనకుండానే వచ్చేస్తాడు, మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడులే. వచ్చి కూర్చుని, అమ్మ పాస్టర్ గారు అమ్మగారు వందనాలండి, అయ్యగారు వందనాలండి, మీ ఇంటికి ప్రార్థన చేయడానికి వచ్చాను. దేవుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడండి, అవసరంతో ఉన్నాను, ఏంటి ప్రభువా అని చెప్తే పలానా సిస్టర్ దగ్గరికి వెళ్ళన్నాడండి, మీ ఇంటికి వచ్చానమ్మా, ఒక 50,000 అవసరం అమ్మా. ఏంటంటే దేవుడు చెప్పాడంటే 50,000 అవసరం అని. అప్పుడు మీ ఈవిడేమన్నా ప్రార్థన చేస్తానండి అయ్యగారండి, మీరు వస్తారు ఈ కబురుతోటి, మీకు ఇవ్వద్దని చెప్పాడని చెప్పాలి. అప్పుడు దేవుడు చెప్పాడని చెప్పాలి. అప్పుడు
ఇప్పుడు పేతురుతో చెప్పిన దేవుడు కొర్నేలుతో చెప్పాడుగా. కొర్నేలుతో చెప్పినప్పుడు రెండు వైపుని కూడా ఉంది కదా పిలుపు. పౌలుని దర్శించాడు. పౌలుకి అననీయ అనే దైవజనుడిని పంపిస్తానని చెప్పాడు. అననీయ తోటి సౌలు అనేవాడు వచ్చాడు, వెళ్ళమని చెప్పాడు. రెండు వైపుల నుంచి ఉంది కదా విజన్, రెండు వైపుల నుంచి కూడా నెరవేరాలి కదా. నిజమైన దైవజనుడు చెప్తున్నాను, పిలిచినా రావడానికి ఇబ్బంది పడతాడు. తర్వాత వస్తానులే, మనకు చాలా పని ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయండి రావాలని. ఏసన్న గారిని 7-8 సంవత్సరాలు అడిగితే ఒకసారి వెళ్ళాడంటే ఒకళ్ళ ఇంటికి. 7-8 సంవత్సరాలు అడిగిందంటే ప్రతి మీటింగ్ కాడికి వచ్చి వస్తానన్నారు రాలేదు, మన మాట ఇచ్చారు వస్తానన్నారు రాలేదు అని. 7-8 సంవత్సరాలు అడిగితే ఒకసారి వెళ్ళాడట ఆయన. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత అద్భుతం అంటే వాళ్ళ ఆయనతో చెప్పి దైవజనుడికి ఒక గది కట్టించుదామా, దైవజనుడికి ఒక రూమ్ పెడదామా, ఎప్పుడైనా వచ్చినప్పుడు సేద తీరటానికయ్యా. నేను అనేది దైవజనుడి గురించి ఇంత ఆలోచన ఒక వ్యక్తికి ఎందుకు రావాలి? వాట్ ఆర్ దోస్ బ్లెస్సింగ్స్? నేను అన్నది ఏంటంటే మీ ఇంటికి తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇవన్నీ పెట్టండి అని మేము చెప్పట్లా. ఒక ఆలోచన ఉండాలి దైవజనుడి యొక్క హెల్త్ విషయంలో, ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబ నేపథ్యం విషయంలో ఇవన్నీ కూడా మీరు అన్నీ ఆలోచించే బాధ్యత ఎవరిదంటే సంఘాలదే. మోషే సేవలో ఒకసారి విసుగుపడిపోయాడు. మంచినీళ్ళు లేకపోతే ఎంత గొడవ చేశారంటే ఈయన వేసేస్తామన్నారంతే. అక్కడ సంఖ్యాకాండంలో మనకు ఉంటుంది కదండి, 21వ అధ్యాయం అనుకుంటాను. నీళ్లు లేకపోతే చంపేద్దాం మోషేని రాళ్ళు రువ్వడానికి రెడీ అయిపోయారండి. దేవుడి దగ్గరికి ప్రార్థన చేస్తానికి వెళ్ళాడు ఆయన. ప్రభు వీళ్ళందరూ నన్ను చంపేస్తానంటారు, నేను సేవ చేయను, నా వల్ల కాదు, వెళ్ళిపోతాను నేను అంటాడు. వీళ్ళెవరు నా పిల్లలు, నా కడుపును పుట్టిన పిల్లల వీళ్ళంటే నేను ఎందుకు పడాలన్నాడండి. అంత సహనం, భూమి మీదని అంత సాత్వికుడు లేడని దేవుడు చెప్పాడండి అతన్ని కదండి. మరి సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో నా ఇల్లంతటిలో గట్టిగా ఇంకా మిక్కిలి సాత్వికుడు, అంత నెమ్మదిపరుడిగా, అంత కోపం ఎలా వచ్చేసింది? ఎందుకు వచ్చేసింది కోపం? వీళ్ళ వైఖరి, వీళ్ళ సణుగుడు, వీళ్ళ మాటలు. ఐగుప్తు అంతఃపురాన్ని, ఐగుప్తు భోగాలను వదులుకొని బయటకు వచ్చి ఈ ప్రజలతోటి ఈ బానిసత్వాన్ని నుంచి విడిపించడానికి బయటకు వచ్చి నడిపిస్తూ ఉంటే ఎన్ని మాటలు అన్నారని ఆయన్ని. నేను వెళ్ళిపోతాను, ఇంక సేవ వదిలేస్తాను అన్నాడు. సరే, నీ పిల్లలైతే కదా నువ్వు వదిలేస్తా, నేను వదిలేస్తానంటే నా పిల్లలేంటి అన్నావు కదా. నా పిల్లలు కనుక నేను 40 సంవత్సరాలు వాళ్ళతో నడుస్తున్నాను. 40 నాకేం కర్మ అసలు? భూలోకంలో వీళ్ళతో పాటు అరణ్యాల్లో తిరగాల్సిన అంత అవసరం నాకు? పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటే సరిపోదా? యేసుప్రభు అన్న మాట అండి ఇది. గట్టిగా స్తుతించుదాం. నా మాట మీకు అర్థమవుతుందండి? ఇంతకని ఇశ్రాయేలీయులతో నడిచినటువంటి యెహోవా ఎవరో తెలుసా మీకు? గట్టిగా చెప్పండి. యేసుప్రభువే. ఈ మాట చాలామందికి ఇంకా నిర్ధారణ అవ్వలేదండి. స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. కమన్ లెట్ us రీడ్ ద సెంటెన్స్. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే మనకు క్లారిటీ అయిపోతుంది ఎవరన్నారనేది. ఆమోసు గ్రంథం తొందరగా అమ్మాయి స్టూడెంట్స్ తొందరగా తీయాలరా. ఆమోసు గ్రంథం ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం పక్కనే ఉంటుంది అనుకోవాలి. ఓకేనమ్మా. అమ్మా 4వ అధ్యాయం 9-10 వచనాలు మైకులో చదువు తల్లి, ఎందుకంటే మీడియాలో వెళ్తుంది కదా. ఓకేనా, చదివి. నేను పాడు చేశాను అంటున్నాడు దేవుడు. అమ్మా దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. అమ్మా యెహోవా వాక్కు అని ఉంటుంది బైబిల్లో. అక్కడ చేశాను. గొంగల పురుగు వచ్చి ఇన్ని చేసినా మీరు నా తట్టు తిరగలేదు అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? గట్టిగా చెప్పండి. యెహోవా వాక్కు అనే ఆయన. వాక్కు అంటే వాక్యము. వాక్యం అనగా ఎవరు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడే మన మధ్యలో నివసించినోడు మాట్లాడుతున్నాడు. క్లియర్ అయిందా? యేసుప్రభు అని వాక్కు అన్న గడల యేసుప్రభువే బైబిల్లో. సరే కొంచెం ముందుకెళ్దాం మరి, కొంచెం త్వరగా అమ్మా. మరియు ఇప్పుడు ఐగుప్తీయుల మీదకి తెగులు పంపించినోడు ఎవరో? నిర్గమకాండం ప్రకారం
అని మరి నాకు ఆన్సర్ ఇవ్వాలి మీరు తొందరగా, జెంట్స్ చెప్పాలి. ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపించాడు కదా బైబిల్లో, మోషే ఆధ్వర్యంలో. పంపించినోడు ఎవరు? యెహోవాయేగా. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? ఇంకా డౌటా? మాట్లాడుతున్నా నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు రప్పించినప్పుడు అనేటువంటి పదం వాడేశాడు కదా. ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు రప్పించిన దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఓకే, వాళ్ళ మీదకి పంపించినట్లు మీ మీదకి కూడా పంపించాను, మీ దండుపేటలో దుర్గంధం పుట్టినట్లు హతము చేయించి కొళ్ళబెట్టించాను. అయినాను ఎంతగానో ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపించినది యెహోవా వాక్కు అన్నమాట. మనకు క్లియర్ అయిపోతుంది. ఇంకా కొంచెం ముందుకు చదివితే ఇది లాజిక్ బాగుంటుంది ఇక్కడ. అమ్మ ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి గురించి చెప్తున్నాడు? సొదొమ గొమొర్రాలని బోర్ల చేశాడు అంటున్నాడు. ఎవరు బోర్ల చేశారట? దేవుడు బోర్ల చేసినప్పుడు అన్నాడు. చూడండి అక్కడ మాట్లాడుతున్నది ఎవరండి? మరి ఈయన ఇంకొక ఆయన దేవుడు అంటున్నాడేంటి? హూ ఈజ్ దట్ గాడ్? త్రిత్వము అనే పదం బైబిల్లో లేదు, కానీ ఇలా ఉంటుంది అన్నమాట లాజిక్స్. దేవుడి స్తోత్రాలు. ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసి ఐగుప్తు దేశాన్ని శ్మశానంగా మార్చిన దేవుడు అంటున్నాడు, సొదొమ గొమొర్రాలని బోర్లు చేశాడు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు బోర్లు చేసినట్లుగా నేను కూడా మీకు చేశాననే పదం వాడాడు అక్కడ బైబిల్. చూడండి అన్నమాట. అందుకని లాజిక్ అన్నాను దాన్ని. ఆయన చేసినట్లుగా నేను మీలో కొందరిని నాశనం చేశాను అన్నాడు కదమ్మా. చాలు, ఇప్పుడు అర్థమైపోయిందా? సొదొమ గొమొర్రాలను బోర్లు చేసిన ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఈయన యెహోవా. ఐగుప్తు దేశంలో తెగుళ్ళు రప్పించినటువంటి వాడు. ఈయన పేరేంటంటే యెహోవా వాక్కు. మీరు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఆయన వస్త్రం మీదను తొడ మీదను దేవుని వాక్యం అనే పేరు రాయబడి ఉంటుంది. హల్లెలూయా. హీ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయన యేసుక్రీస్తు. పాత నిబంధనలో ఇశ్రాయేలులతో నడిపించిన వాడు, ఇశ్రాయేలులతో ఉన్న 40 సంవత్సరాలు ఉండిపోయి వాళ్ళని నడిపించిన వాడు యేసుక్రీస్తు అని మనకు చాలా స్పష్టంగా ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతించుదాం. ఇలా దేవుడు నడిపిస్తూ ఉంటే, మోషే నడిపిస్తూ ఉంటే, మోషేని చంపేయడానికి ట్రై చేస్తారు. అక్కడ చంపేయడానికి ట్రై చేస్తారండి దైవజనుడిని. ఎంత పాతకం ఉండదు. మోషే చేసినటువంటి తప్పు ఏంటి? వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఖండించాడు అంతే. వాళ్ళు చేస్తున్న విగ్రహారాధన ఖండించాడు, వాళ్ళ తాయెత్తులు తంత్రాలు పెట్టుకుని అన్నీ బతుకుతుంటే ఖండించాడు. ఆకాశపు నక్షత్రాలకి, ఆకాశపు సైన్యానికి నమస్కారం చేస్తున్నారట షెక్కిన మేఘం కింద. వాటన్నిటినీ ఖండించాడు. మీరు ఈ మానాలి, మీరు ఐగుప్తు విషయాలు ఇవన్నీ మానాలి అన్నాడు. ఐగుప్తు అలవాట్లు మానుకోవాలి. ఐగుప్తు దేశాన్ని వదిలేరు, కానీ చెప్పాలి మీరు నాకు గట్టిగా, ఐగుప్తు కల్చర్ మీరు వదలలేదు. ఈనాడు క్రైస్తవులు కూడా అంతేనండి. వేరే మతంలోంచి ఈ మతంలోకి వచ్చారు, కానీ నాకు కల్చర్ వదలలేదండి. కొంచెం చిన్నపిల్లలు లేకపోతే చూడండి, కాళ్ళకి తోళ్ళు ఉంటాయి, చొక్కా తీసి చూడండి జంజాలు ఉంటాయి, దెయ్యం బొట్లు పెట్టుకొస్తారు చూడండి పిల్లలకి, అరికాళ్ళలో కూడా పెడతారండి వాళ్ళు పిల్లలకి. ఇలాంటి కనబడితే మోషే తోలు తీసేస్తాడు పట్టుకుని. ఎందుకో తెలుసా? అది ఈజిప్షియన్ కల్చర్. అది ఐగుప్తును విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు సంస్కృతిని విడిచిపెట్టలేదు వీళ్ళం. మనం పాడుతూ ఉంటాం కొన్నిసార్లు కదా, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడిచిపెట్టారు, ఎవరు కాదన్నారు, కానీ ఐగుప్తు కల్చర్ విడిచిపెట్టలేదు, ఆ సంస్కృతి విడిచిపెట్టలేదు, ఆ ఆరాధన విడిచిపెట్టలేదు, ఆ దొంగ బూతులు విడిచిపెట్టలేదు, ఆ క్యారెక్టర్ విడిచిపెట్టలేదు వాళ్ళు. కానీ మోషే ఊరుకున్నాడండి. చెప్పాలి మీరు నాకు, నిజమైన దైవజనుడు ఎప్పుడు కూడా ఖండిస్తూ ఉంటాడు, ఖండించే దైవజనుడిని తిట్టుకుంటూ ఉంటారు. అది ఇది బాబురావు గారిలో ఈ ఖండింపు బాగా ఎక్కువ. నేను చాలాసార్లు అనుకుంటాను, ఏంటి ఈయన ఇలా మాట్లాడేస్తున్నారంటే వీళ్ళు ఏమనుకుంటారా బాబు అని. నేను చాలాసార్లు అనుకున్నాను అలాగా. ఇలా చేశారంటే బుద్ధి లేకుండా అనే పదాలు మీటింగ్లో వంటి రోజులు ఉన్నాయి.
దైవజనుడు అలాగే ఉంటాడు. అహరోను కాదు కదా ప్రజలు ఏర్పరచుకున్న దైవజనుడు అయితే ఖండించడం. అహరోను ఎవరు? ప్రజలు నిలబెట్టుకుంటే తోడుబొమ్మని చేసి పెట్టాడు అహరోను. మోషే వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు. మోషేను చూసి ఎందుకు జనాలు సైలెంట్ అయ్యారు? అహరోను చూసి ఎందుకు గెంతులేశారు? అది అహరోను పరిచర్య, దేవుడు పిలుపు కదా అది. కానీ ప్రియులారా, మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, గొప్ప సేవకుడు మీకు దొరికాడు. మీరు ఆ విలువ తెలుసుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ చాలామంది దౌర్భాగ్యం ఏంటి చెప్పమంటారా? ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల అయ్యో గొప్ప దైవజనుడు లాస్ అయిపోయాం. ఏమా బతికున్నంతకాలం ఎందుకు పట్టించుకోలేదు? గంటేల ప్రకాష్ గారు అయ్యి బాబు గొప్ప దైవజనుడు మనం కోల్పోయామండి, బతుకున్నంతకాలం ఎందుకు పిలుచుకోలేదు? మీకు అర్థమైందా? ఎప్పుడు వీళ్ళు గుర్తిస్తున్నారంటే చనిపోయాక అయ్యి బాబు ఇంకా విగ్రహాలు కూడా పెట్టుకునే పరిస్థితికి వెళ్తారండి. బతుకుండగా మాత్రం చంపేస్తారండి, మాటలతో, సూటుపోటు మాటలతో రకరకాలుగా. సంఘంలో కూడా సహకారాలు చేయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పిల్లరా, నేను ఒక మాట చెప్తాను. ఈ మందిరం ఉంది, జనరల్గా అంటున్నాను, ఈ మందిరం ఈ ప్లేసులో మనమే కూర్చుంటున్నాం కదా, మనం కూర్చుంటున్నాం. ఈ కరెంటు మనం అనుభవిస్తున్నాం, ఈ ఏసీలు మనం అనుభవిస్తున్నాం, లైటింగ్ మనం అనుభవిస్తున్నాం. ఇవన్నీ మన ఇంటి దగ్గర కరెంట్ బిల్ ఎవరు కట్టుకోలే? గట్టిగా మనం నివసించే ఇల్లు ఎవరు కొనుక్కోవాలి? గట్టిగా చెప్పండిరా. మన ఇల్లుని ఎవరు తుడుచుకోవాలి? ఇది కూడా ఏంటి? మన ఇల్లే కదా. కానీ కరెంటు బిల్లు కట్టారా లేదా అయ్యగారు అని ఆలోచించే వాళ్ళు ఉంటారండి. ఇంటి పన్ను కడుతున్నారా లేదా, పంచాయతీల పనులు ఉంటాయి, ఇవన్నీ కూడా. దాంట్లో నా చెయ్యి అంటూ ఉండాలని. నేను ఒకటే మా సంఘంలో మా పరిచారకులు ఏం చేస్తారంటే, మా సంఘంలో సంఘ పెద్దలు ఏం చేస్తారంటే, నేను ఎప్పుడు కూడా ప్లాన్లు అయినండి. వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు అండి మేము ఓ మాట చెప్తాం వినాలి మీరు అన్నారు. చెప్పండి, వాక్యం ప్రకారం అయితే వింటాను నేను, వాక్యం ప్రకారం కాబట్టి మీరు ఎంతమంది చెప్పినా నేను విన్నాను. అబ్బాయి వీలైతేనే వాక్యం ప్రకారం ఉందో లేదో మీకే తెలుస్తుంది, మాకంటే అది అంటేనే చేస్తామండి అన్నారు. సరేలే అని ఏంటి చెప్పండి అన్నా. ఏమీ లేదండి, నెల ఒక 100 కానీ 200 కానీ, 100-200 ఈ రోజుల్లో నెలకొకసారి ఇవ్వడానికి పెద్ద కష్టం ఉన్న కొంపలే ఉన్నాయి. చికెన్ తెచ్చుకుంటే చాలు 200-300 అయిపోతుంది. చుట్టం ఇంటికి వస్తే వదిలిపోతుంది, బట్టలు ఎట్టుకు కూడా పంపించాలి కదా. కనుక ప్రతి నెల 100-200 మేము ఇస్తామనే వాళ్ళని అడుగుతామండి. అడిగితే వాళ్ళు ఇచ్చిన ఇక్కడ మోటార్ పోయినా, కరెంటు బిల్లులు కట్టుకోవాల్సి వచ్చిన ఏం పోయినా ఈ మైనర్ విషయాలకి పనికి వస్తాయండి పాస్టర్ గారు మీరు అంటే అన్నారు. ఆలోచించాను, సరే చేయండి పర్వాలేదు అన్నాను. దేవుడి స్తోత్రం. ఎందుకని? అది నా అవసరం కాదు కదా, సంఘానికి సంబంధించిన అవసరం అది. దేవుని కృప ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు మా చర్చిలో ఆ అవసరాలకు తగినటువంటి ఇది తీరిపోయి ఎక్స్ట్రా బ్యాలెన్స్ ఉంటాయండి. చెప్పులు కూడా దేవుని స్తుతించుదాం. ఎక్స్ట్రా బ్యాలెన్స్ ఉంటాయండి. బ్యాలెన్స్ ఉన్నప్పుడల్లా మేము ఆ లైట్ పోయింది కదా తీసుకొచ్చేసేస్తారు, ఇమ్మీడియట్గా అయిపోతాయండి. కారణం ఏంటంటే దానికి సంబంధించిన ఫండ్ రేజింగ్ ఉంటుంది. ఆ డబ్బులు నా దగ్గరికి రావు, నేను వాళ్ళ దగ్గరే పెడతాను. వాళ్ళ ఇల్లు అది. దేవుడి స్తోత్రాలు. అంటే వాళ్ళు ఆలోచించారు, పాస్టర్ గారు నలిగిపోతున్నారు కరెంటు బిల్లులు కట్టడంలో, ఎవరిని అడగడైనా దీనికి మనం ఏం చేయాలనేది ఆలోచించారు. ఆలోచించి చక్కటి సలహాలు ఇచ్చారు. ఇత్రో ఇచ్చిన సలహా లాంటిది అన్నమాట అది కదండి. మోషేకి ఇత్రో సలహా ఇచ్చాడే లేదా? వచ్చాడు, మధ్యలో అమ్మాయిని తీసుకొని వచ్చాడు కాపురానికి. ఏమయ్యా చేయకుండా వెళ్ళిపోయి మా ఊళ్ళని వెనక పంపించేసావు, ఇదేంటి, ఏం పని చేస్తావు, ఇది ఏంటి, ఇది అసలు పొద్దున్న సాయంకాలం వరకు తీర్పులు ఏంటి, సేవ ఏంటి, సేవ అనుకుంటే నా కూతురికి భర్త ఉన్నాడయ్యా కొన్ని రోజులకి అన్నాడు. ఆయన ఆలయంలో వచ్చి ఆలోచించాడు. అలాంటి వాళ్ళు కూడా అవసరమే కదా. మార్తమ్మ మరియమ్మ కూడా ఉండాలి కదా ఇంట్లోనూ. ప్రార్థన అయిపోయేసరికి కూడు రెడీగా ఉండాలా ఉండొద్దా? ఆవిడ వంట చేయకపోతే ఎలాగా? నీకు ఎంతసేపు వంటలే. నేను మరియమ్మ లాంటి దాన్ని పని ఎగ్గొట్టి శుభ్రంగా వాక్యం వింటా. పని ఎగ్గొట్టేవాళ్ళు కూడా వాక్యం వింటారండి. వాళ్ళు భక్తులు అనుకోకండి, వాళ్ళు కూడా ఉంటారు. అమ్మ ఎన్ని రంగులు ఉంటాయో మనుషుల్లో. అలాంటి సమయాల్లో ఏమండి ఆ సిద్ధపాటు ఆలోచన మా సంఘంలో ఇలాంటి చక్కగా అవసరాలు తీరటం అనేటువంటి పద్ధతి పెద్దవాళ్ళు ఆలోచించి సలహాలు ఇస్తే నేను వాటిని అంగీకరించాను. చక్కగా నడుస్తుంది సంఘం. అలా ఆలోచించే స్థితిలో సంఘస్థులు ఉండాలి. మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు అసలు సంఘం లోపల కండిషన్లు తెలియదు. కానీ ఈ సంఘానికి చాలా అవసరాలు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. దేవుడి స్తోత్రాలు. మొన్నే మా బాబు ఈ సౌండ్ సిస్టము లేకపోతే ఈ కెమెరాలు ఇవన్నీ కూడా సెట్టింగ్ చేయడానికి వచ్చాడు సన్నీ.
బాబు డాడీ పిలిచాడు. అన్నయ్య చాలా ఖర్చు పెట్టాడు డాడీ, ఎంత ఖర్చు పెట్టేశాడు, చాలా ఖర్చు పెట్టేశాడు, మరి డబ్బులు అన్నీ ఎలా వచ్చినాయో ఏంటో కానీ అని చెప్పాడు. ఇవన్నీ ఈ రోజున ఇది యూట్యూబ్లో లైవ్లో వెళ్తుందంటే ఈ రోజున మీ సంఘానికి ఘనతది, ఈ సంఘానికి ఘనత. ఆ చిన్న బాక్స్ రిపేర్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా అయిపోవాలి. అది నలుగురు ₹4 టకటకమనేసి దాన్ని బాగు చేయించాలి. ఎంత పరిచర్కి సహకారం అనమాట అండి. ఇదంతా బాధ్యత ఎవరిదంటే ప్రియులరా, అలాంటి సంఘస్థులను చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. మేము ఫస్ట్లో చాలా కష్టపడ్డాం. నేను వేప చెట్టు ఎక్కి గొట్టాలు కట్టుకుని ఉండండి. ఏది అప్పట్లో హార్న్స్ వాడేవారు కదా, గొట్టాలు మైకులు వాడేవారు. పైకి ఎక్కి కట్టుకునివ్వండి, మళ్ళీ దింపుకునివ్వండి, బాక్సులు నెత్తి మీద ఎట్టుకు పట్టుకుని వెళ్ళి పెట్టుకునివ్వండి చర్చిలో. వాళ్ళు చర్చ్ వాళ్ళు వచ్చి లోపు అన్నీ తుడుచుకొని చాపలేసి జాగ్రత్తగా ఒక్కడనే కూర్చొని కుర్చీలో చూస్తూ ఉండేవాడిని ఎవరన్నా వస్తారా అని. ఆ రోజులు ఉన్నాయి. ఒక్కడనే కూర్చుని ప్రార్థన చేసుకుని ఒక్కళ్ళు కూడా రావట్లేదు ఏంటారు బాబు, 10:30 అయిపోయింది, 11 అయిపోయింది అలా చూస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత తిప్పుకుంటూ వచ్చేవారు ఒక్కొక్కళ్ళు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ ఈ మందిరం ఇలా ఉందంటే అసలు ఎంత పని చేస్తుంటారు, దీనికి ఎవరు చేస్తుంటారో అనేటువంటిది ఆలోచించేవారు కాదు. మళ్ళీ అయిపోయిన తర్వాత అన్నీ మోసుకునేవ్వండి. ఈ రోజున నన్ను ఎవ్వరు పని చేయనివ్వరండి. దేవుడికి స్తోత్రాలు. గట్టిగా దేవుని స్తుతించుదాం. మేము ఉన్నామంటారు. అదే 20 అడుగులు మోసాడండి సిలువని ఒకడు. ఎవరో కుర్రనీడైనా 20 feet అండి. కానీ ఆడి పేరే బైబిల్లో రాయబడింది. సిలువను మోసినటువంటి ఘనత. గట్టిగా దేవుని స్తుతించుదాం. అలాగే ఈ సిలువ అంటే దేవుని సువార్త సిలువ, ఈ సంఘ పరిచర్య అనేది కూడా ఒక సిలువ లాంటిది. ఒక్కడు మోయకూడదండి, మనం కూడా ఎత్తుకోవాలి భుజాన్ని. గట్టిగా దేవుని స్తుతించుదాం. బాధ్యత కలిగి ఆలోచించే సంఘం ఉంటే సేవకుడు చాలా ఆనందపడతాడు, చాలా సంతోషపడతాడు. అంత సహకరించే సంఘాన్ని కూడా చురకలేయాల్సిన కాడు మాత్రమే అండి. ఎందుకంటే అది మా బాధ్యత. అది దేవుడి స్తోత్రాలు. ఇది అండి సేవకు ఉన్నతమైన పిలుపులరా. సంఘం అంటే ఏంటి, చాలా పెద్ద పరిచయం అండి అది. ఒక రాష్ట్రానికి ఎన్ని వ్యవస్థలు ఉంటాయో సంఘానికి అన్ని వ్యవస్థలు ఉంటాయి. ప్రతిదానికి కూడా చాలా వర్క్ ఉంటుంది. మ్యాన్ పవర్ కావాలి, మెంటల్గా సలహాలు కావాలి, ఏమంటే వర్క్ చేసేవాళ్ళు కావాలి, ప్లాన్లు ఇచ్చేవాళ్ళు కావాలి, ఎంతోమంది కావాలి. కాపర్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను, ప్రార్థన చేసుకుని వాక్యం బోధించే విధంగా మనం వదిలిపెట్టాలి. ఇంకే పనిలో ఇన్వాల్వ్ అవ్వనివ్వకూడదు. అది బైబిల్ ప్రకారం. మీరు అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం చూస్తే ఆదిమ సంఘంలో భోజనాలు జరుగుతున్నాయండి. ఏమా మనకి భోజనాలు జరుగుతుంటాయి కదా, భోజనాలు జరుగుతున్నాయి. భోజనాలు జరిగి అక్కడ యూదులు కొంతమందిని విధవరాలని చిన్న చూపు చూసారట. అక్కడ విధవరాలని, ఎందుకంటే వాళ్ళ మతంలోనూ జబ్బు అది, వాళ్ళ పాత మతం. క్రైస్తవులుగా మారినా కానీ ఆ పులుపు పోలేదు వాళ్ళకి. ఎవరో ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలీలాగా పులుపు పోకుండా విధవరాలని చిన్న చూపు చూసారు. నువ్వు భర్త లేనిదా నువ్వు దూరంగా ఉండు, అలాగే ముందుకు వస్తూ ఉంటా అన్నింటికి అందరన్నమాట. ఏసడింపులు. దేవుడు నమ్ముకున్న తర్వాత భర్త లేని వాళ్ళని తక్కువగా చూడటం ఏంటి? ఆ దరిద్రం మంచిది కాదనే కదా దీనిలోకి వచ్చాం మనం. గట్టిగా దేవుని స్తుతించుదాం. అలాగే భర్త లేని వాళ్ళని, విధవరాలని, లేకపోతే ఎవరైనా చనిపోయినటువంటి కుటుంబస్తులని, వీళ్ళని కించపరిచి చూసేటువంటి ఆ దరిద్రమైన కల్చరు మంచిది కాదని చెప్పేది కదా మనం క్రిస్టియానిటీలోకి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ పనులు చేస్తూ ఉంటే అప్పుడు కొంతమంది వెళ్ళి పేతురు గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నువ్వు చూసుకోవద్దేంటయ్యా లోపల ఏం జరుగుతున్నాయి అనేది, ఎంత గొడవ పడుతున్నారు వాళ్ళందరూ, కొట్టి చచ్చిపోయేలా ఉన్నారు సంఘం అంతాను, ఏం చేస్తున్నావు నువ్వు అని పేతురు గారిని నిలదీస్తారండి. అక్కడ కొంతమంది వెళ్ళి పేతురు అంటాడు, మీకు భోజనాలు వడ్డించడానికి ఉన్నామా, సేవకు పిలుపు అన్నాడు. అక్కడ చెప్పలు కూడా దేవుని స్తుతించుదాం. చూడండి ఆ మాట ఉంటుంది, ఎంత రోషంగా చెప్పాడు అక్కడ. 6వ అధ్యాయం అండి అపోస్తల కార్యాలు. 6:2 ఓకే. మేము దేవుని వాక్యమును బోధించుట మాని భోజనాల కాడికి వచ్చి అందరూ తిన్నారు లేదా చూడటం మా పని అనుకున్నావా అన్నాడు. అక్కడ మేము ఎవరు అనుకుంటున్నావు నువ్వు అసలు? ఇవన్నీ సాధారణమైన విషయాలమ్మా, సంఘస్థులు చక్కబెట్టుకుని. ఇవి మంచినీళ్ళు ఉన్నాయా లేవా, భోజనాలు సరిపోతున్నాయా లేవా, ఇంకా అన్నం ఏమన్నా వేయాలా, కూర సరిపోతుందా లేదా, ఇంకెవరన్నా వస్తున్నారా, రాబోతున్నారా, ఎస్టిమేషన్, ఇవన్నీ ఎవరు సార్ పెట్టుకోవాల్సిన ఈ సంఘస్థులు. పాస్టర్ గారి దగ్గరికి కంప్లైంట్ రాకూడదు. ఆయన బ్రెయిన్ ఎప్పుడు కూడా వాక్యం మీద ఉండాలి.
ఆ వాక్యం మీద ఉండి మంచి పదార్థం మనకు బోధించేలాగా సంఘం కోఆపరేట్ చేయాలి. అక్కడే చెప్పాడండి అది వాక్యంలో. దేవుడి స్తోత్రాలు. గట్టిగా దేవుని స్తుతించుదాం. ఎప్పుడైనా ఆయనకి ఇష్టం ఉండి ఖాళీగా ఉండి ఏదో అందరూ ఏం చేస్తున్నారా అని చేతులు వెనక్కెట్టుకుని ఒక రౌండ్ వేస్తే ఆయన ఇష్టం, అది వేస్తే వేయొచ్చుగాక. ఎలా అందరూ తింటున్నారా లేదా, ఓకే అమ్మ బాగున్నాయంట్రా, అమ్మ ఎలా ఉందిరా అని అడుగుతారు, ఏదో వస్తారు, ఆయన ఇష్టం అది. కానీ ఇవన్నీ చూసుకోవద్దా మీరు దగ్గర ఉండి అని అడగటం మాత్రం సంఘం యొక్క బాధ్యత కాదు, అది సంఘస్థుల బాధ్యతలు అవి. ప్రతి వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి బైబిల్లో. కనుక ప్రియులరా, సంఘ కాపరి బ్రెయిన్ ఆలోచన ఎప్పుడు కూడా ఒక మంచి పొజిషన్లో దేవుని దగ్గర నుంచి మెసేజ్ తెచ్చేలాగా సంఘం కోఆపరేట్ చేయాలి. సంఘం పెరిగకూడదు సమస్యలు కూడా ఏమవుతాయి తెలుసా అండి? చెప్పండి గట్టిగాను. ఏమంటే ఒకే బెడ్ ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం పర్వాలేదు, ఇద్దరు పిల్లలు ఉంటే ఏమవుతుంది, ముగ్గురు ఉంటే అంతే, పిల్లలు ఎక్కువైకొలితే మంది ఎక్కువైతే అది ఏదో అంటారే మజ్జిగ పలసన అవుతుంది కదండి. అలాగే ఉంటుంది సంఘం అంతా కూడా అంతే. అప్పుడు మంచి సహకారం చేసే స్త్రీలు, పరిచర్య చేసే స్త్రీలు, పరిచర్య చేసే పురుషులు చక్కటి ప్రణాళికలు వేసి దైవజనుడి యొక్క అనుమతితో పనిచేయాలి. మళ్ళీ అది మేము ఇలా అనుకుని చేసేసామండి అయ్యగారు అనకూడదండి. పాస్టర్ గారు ఇలా చేయవచ్చండి, బైబిల్ ఒప్పుకుంటుందా, మీరు చేయమంటే చేస్తామని అడగాలి 100 మంది అయినా సరే వెళ్ళి. అప్పుడు ఆయన అనుమతిస్తే చేయాలి. సంఘం అంతా ఒకటైనా దైవజనుడి యొక్క అనుమతి కావాలి. సంఘం అంతా కూడా దైవజనుడి కంటే ఎక్కువ కాదు. దేవుడి స్తోత్రాలు. అంత గొప్ప నాయకత్వం, అంత గొప్ప స్థాయి దైవజనుడి యొక్క స్థాయి. కానీ ప్రియులారా, మీకు మనం చేస్తున్నాను, మంచి దైవజనుని దేవుడు మీకు ఇచ్చారు. ఈయన 32 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు సేవలో. దేవుడి స్తోత్రాలు. మరలా వృద్ధాప్యంలోనికి వచ్చారు ఆయన. దేవుని యొక్క సేవలో వృద్ధాప్యానికి వచ్చారు. సేవ అంటే వాక్యంలో వృద్ధాప్యం ఉండదులేండి, శరీరానికి వృద్ధాప్యం. ఆ తర్వాత దేవుడు యెహోషువని నిలబెట్టిన డానిబాబుని నిలబెట్టాడు. డానిబాబుని సేవకుడికి అభిషేకించినప్పుడు కూడా నేను కూడా ఉన్నాను. నేను ఆ అభిషేక కార్యక్రమంలో నేను ఉన్నాను. నా ద్వారా మామిడి తోట మన డేవిడ్ రాజయ్య గారు, మన సమీయల్ గారు, మేము అందరం కలిసి చేస్తాం. అప్పుడు దేవుడు యెహోషువని నిలబెట్టినట్టుగా డానిబాబుని కూడా నిలబెట్టారు. ఈయన సేవను ఎలా ముందు కొనసాగిస్తారా అని మేము అనుకున్నాము, ప్రార్థన చేస్తాం. దేవుడు ఇంతవరకు మరలా నిలబెట్టుకుంటూ వచ్చారు. ఇక ముందు కూడా అనేకమైన ఆత్మలను సంపాదించి మీరు కూడా ఇంకా ప్రార్థన చేయండి. ఇంకా వాళ్ళంత ప్రాంతం ఎవరో చేసిన ప్రార్థనకి దేవుడు ఇక్కడ ఈ సంఘాన్ని ఏర్పరిచాడు. ఇక్కడ దేవుడి స్తోత్రాలు. వాళ్ళు చచ్చిపోయి ఉంటారు, వాళ్ళకి తెలియదు ఇక్కడ సంఘం ఏర్పడినట్టు కూడా తెలియదు వాళ్ళకి. కానీ మీరు ఈ రోజున కన్నీళ్లు కారిస్తే ఇంకా బానిసత్వంలో ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారుగా, లేరంటారా? గట్టిగా చెప్పండి అమ్మా. చాలామంది ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు, ఇంకా ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నారు వీళ్ళు. ఇంకా ఆ చీకట్లో కొట్టుమట్లాడుతున్నారు. ఆ చీకటిలో ఉన్న జనులు మీకులాగా ఏమవ్వాలంటే వెలుగులోనికి రావాలి. 1 పేతురు 2:9 అంటాడు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడట. ఎందుకు పిలిచాడో తెలుసా? మరలా తిరిగి గుణాతిశయాలను ప్రచురించడానికి. ఆ విధంగా దేవుని యొక్క గొప్ప ఈ సేవని ముందుకు తీసుకెళ్ళాలి. సేవకులు బాగా సహకారులుగా ఉండాలి. ఇప్పటివరకు చేసి ఉండొచ్చు మీరు సహకారులు, నేను చూస్తూ ఉంటాను వచ్చినప్పుడల్లా. అమ్మగారికి వంటల దగ్గర పరిచర్య చేసేవాళ్ళు, పురుషులు చాలా చక్కపెట్టేవాళ్ళు చూస్తారు. కానీ ఇంకా బాధ్యతాయుతంగా చేసేవాళ్ళు ఉండాలి. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పటివరకు పరిచర్యకి రాకుండా తప్పించుకుని ప్రేయర్ చూసుకుని అన్నీ చూసుకుని మాత్రమే వెళ్ళిపోయేవాళ్ళు ఉంటే పరిచర్య చేయండి. ఎందుకో చెప్తాను మీకు నేను. దేవుడితో ఫిలిప్పీ పత్రికలో మాట ఉంటుందండి, జీవగ్రంథములో పేరున్న వాళ్ళే పరిచర్య చేయగలరంట సంఘంలో. నువ్వు పరిచర్య చేయకుండా వెళ్తున్నావు అంటే నీ పేరు దాంట్లో లేదని కూడా నీకు అర్థం అవ్వాలి. జీవగ్రంథంలో పేరు లేకపోతే వచ్చే తంట ఏంటంటారా? అగ్నిగుండంలో ప్రవేశించాలి. అంత ప్రమాదం అది. అది ప్రకటన గ్రంథం 20:11 ఉంటుంది అన్నమాట. ఏమండి? ప్రకటన గ్రంథం 20:11 జీవగ్రంథమందు ఎవని పేరైతే వ్రాయబడి ఉండదో వాడు అగ్నిగుండములు పడవేయబడును. అది 2వ. అంటే జీవగ్రంథంలో పేరు లేకపోతే నెక్స్ట్ ఎక్కడ ఉంటుందో పేరు? అగ్నిగుండానికి వెళ్ళే దాంట్లో ఉంటుంది. జీవగ్రంథంలో పేర్లు ఎవరు ఉంటాయి? పరిచారికుల పేర్లు. మీరు ఫిలిప్పీ పత్రికలో మాట ఉంటుంది ఏమా, ఆ సహకారుల యొక్క పేర్లు. ఏమండి? సహకారం చాతనైన అందుని చేయగలిగినంత సహకారం. పని చేసేవాళ్ళు చేయండి, డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళు ఇవ్వండి, లేకపోతే ఏమి సంఘానికి ఏ అవసరం ఉన్నాయో అన్ని కోణాల్లో కూడా ప్రతి ఒక్కరు చెయ్యి ఉండాలి. దాంట్లో మీరు దేవాలయానికి సంబంధించిన ఉపకరణాలు తయారు చేయడానికి బంగారాన్ని ఇమ్మన్నాడు మోషే. బంగారాన్ని, వెండిని చాలా ఆనాడు ప్రత్యక్ష గుడారాన్ని అవసరాలు.
చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా తెచ్చేస్తున్నారట, సరిపోయిందంట. మోషే అంటాడు, ఇక ఈ మొదటి ఎవరో తీసుకురావద్దన్నాడు. తీసుకురావద్దని సీరియస్ అయ్యాడండి. ఎవరో మోషే. అంతవరకు ఇచ్చారండి. ఇప్పుడు బంగారం వెండి ఇమ్మంటున్నాడు పాస్టర్ గారు అనుకోకుండా. అంత ఇచ్చే దారదత్తం చేసేవాళ్ళు ఎవరు లేరు, కామెంట్స్ చేసేవాళ్ళు తప్ప. కానీ అలా ఇవ్వమని ఎవరు అంటలేదు. కానీ సంఘ అవసరాలు ఉన్నంత వరకు సంఘస్థులు తీర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, సువార్తలో పాలిభాగస్తులు అవ్వాలి. ఇంకొక మాట చెప్తాను మీకు, నేను సువార్త నిమిత్తం, సంఘం నిమిత్తం దైవజనుడికి ఎప్పుడు రూపాయి అప్పు లేకుండా చూడగలగాలి. ఎందుకంటే సంఘానికి సంబంధించిన అవసరాలే కదండి అన్నీ కూడా చూడాలి. అప్పుడే వాళ్ళు ప్రశాంతంగా సువార్తను చేయగలరు, సేవ చేయగలరు అని కూడా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరూ లేచి నుంచుందాం ఒక్క నిమిషం. అందరూ లేచి నుంచుందాం. లేచి నుంచుందని వాటి లేవలేకపోతున్నారే. దేవుడి స్తోత్రాలు. సంఘం అంటే అంత బాధ్యతలు ఉంటాయండి. సంఘ నాయకుడు అంటే అంత గొప్ప పదవి అది. ఇంటికి వస్తే చాలు మా అదృష్టం అనుకునేటువంటి పరిస్థితులు. మీకు ఒక మాట చెప్తాను, సంవత్సరానికి ఒక్కసారి కూడా మా సంఘస్థుల ఇంటికి వెళ్ళను నేను. ఒక్కసారి కూడా వాళ్ళకి ఏదైనా నీరసంగా ఉన్నదే, హాస్పిటల్లో ఉన్నారని తెలిస్తే అప్పుడు వెళ్తాను. అది కూడా వాళ్ళు ఫోన్ చేస్తారు, చెప్తారు. పక్కింటి ఆవిడ చెప్పలేదండి మీకు అని అడగరండి. పక్కింటి ఆవిడకి నోరు ఉన్నట్టుగా నీకెందుకు నోరు లేదని అడుగుతాను అప్పుడు నేను. నువ్వే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడాలి కదా సేవకుడితో. పాస్టర్ గారండి హాస్పిటల్లో ఉన్నాం, కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పాలి కదా. పక్కింటి ఆవిడ చెప్పలేదండి, నాకు కూడా వస్తుందని మీతో చెప్పలేదండి అని అనకూడదు. నీకేమైంది నోరు? అలాంటి వదరబోతు మాటలు మాట్లాడకూడదు సేవకుడితోటి. నీకు నువ్వుగానే ఫోన్ చేసి చెప్పాలి, బాధ్యతది. మీరు సంఘపు పెద్దలను పిలిపించుకుని ప్రార్థన చేయించుకోవాలని బైబిల్లో రాయబడి ఉంది. కనుక్కుని రాడు సేవకుడు. యేసు ప్రభు కూడా వాడు అరిస్తేనే దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. నజరే దావీదు కుమారుడా, చెప్పండి గట్టిగాను, నజరేడని యేసు నన్ను కనికరించారు గోలెడితే అప్పుడు వెళ్ళాడు. అర్థమైందండి? ఎందుకని గోలెడితే అంటే వాళ్ళు ఆ పరివర్తన రావాలి, ఆ అవసరత తెలియాలి వాడికని. తెలియక కాదు ఆయనకి, అసలు వాడిని బాగు చేయడానికే వచ్చాడు ఆ ఏరియాకి. కానీ వాడు అరవాలి, వాడు కేకేయాలి, వాడి అవసరతను గుర్తించాలి. సావుకుల మీద ఎప్పుడు నిందలు వేయకూడదు, సావుకులను ఎప్పుడు దూషించకూడదు, అది ప్రమాదం. చులకనగా చూడకూడదు, చాలా వాల్యుబుల్గా చూడాలి. అలాగే సేవలో సహకారులుగా ఉండాలి, గొప్ప సహకారులుగా ఉండాలి. ఓకేనా? ఇక్కడ నుంచి పాస్టర్ గారు ఇప్పటి వరకు మేము చేస్తున్నాం, కానీ ఇంకా ఎక్కువ సేవలో మేము కొనసాగుతాం, ఇంకా ఎక్కువ సహకారం చేస్తాం, ఇంకా ఎక్కువగా ఇప్పుడు వరకు పరిచర్యలోకి అడుగట్లేదు మేము కొంతమంది. ఇక్కడ నుంచి పరిచర్య చేయడానికి మేము ముందుకు వెళ్తాం అని మీరు కొంతమంది నిర్ణయించుకోవాలని కూడా మనం చేస్తాం. ఇది దేవుని పరిచర్య, ఇది పాస్టర్ గారికి సంబంధించిన పరిచర్య కాదు, ఇది దేవునికి పరిచర్య. ఇది ఉన్నతమైన పిలుపు అంటాడు బైబిల్లో. 2వ తిమోతిలో అంటాడమ్మా, 2వ తిమోతిలో ఉన్నతమైన పిలుపు. దైవజనులు యేసయ్య గారు పాట రాస్తుంటాడు, ఉన్నత పిలుపుతో నన్ను పిలచి, ఉన్నత పిలుపుతో నన్ను పిలచి, నీవున్న చోటున నేనుండుటకై, నీవున్న చోటున నేనుండుటకై, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో. దేవుడి స్తోత్రాలు. ఉన్నతమైన పిలుపు అండి. దైవజనుడిగా నేను ఎప్పుడు దీనుడిగాను ఉంటాను, డిగ్నిటీగా ఉంటాను నేను ఎప్పుడు కూడా.
కాళ్ళు ఎగరేసి తిరుగుతాను దైవజనుడిగా. మామూలు అనుకుంటున్నామంటే దేవుని కుమారుణ్ణి. ప్రెసిడెంట్ గారి కొడుకే ఎలా నడుతున్నాడు సెక్రటరీలు వేసేవాళ్ళగా. అంటే ప్రెసిడెంట్ గారి కొడుకు ఎలా నడుతున్నాడు, సెక్రటరీ వేసిన వాడికి కింద నడుతున్నాడు. నేను ఎవరిని అనుకుంటున్నా ఈ ఊరికి అన్నట్టుగాను. అది బాబు ప్రెసిడెంట్ ఈడి కాదు. మరి అలాంటి సాధారణమైన పొలిటీషియన్ కొడుకు అలా నడుతూ ఉంటే దేవుని కుమారుడు నేను ఎలా నడవాలి భూమి మీద? ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుడి స్తోత్రాలు. రోషము కలిగినది ఏలియాల్లో నడుస్తాం, జీవిస్తాం మనం. అలాగే కొన్నిసార్లు తగ్గించుకోవాల్సిన కాడ తగ్గించుకుంటాం, తిట్టాల్సిన కాడ తిడతాం, హుందాగా ఉండాల్సిన కాడ హుందాగా ఉంటాం. ఆ విధంగా మీరు సంఘంలో కూడా చాలా బలంగా ఉండాలి. ఇంకా ఈ పిలుపు అసలు ఇంత సంఘంలో మిమ్మల్ని సంఘ సభ్యుల కింద పరిచారకుల కింద దేవుడు ఏర్పరచుకున్నది మీ అదృష్టం. ఇది గట్టిగా దేవుని స్తుతించుదాం. మళ్ళీ యేసయ్య గారు రాసినటువంటి ఒక పాట ఉంటుంది, మళ్ళీ ఆయనకు ఆలపించిన పాట ఏంటంటే అహనా ధన్యత. ఓహో ఓహో అన్నప్పుడు ఇలా అనాలండి మరి అది కదా. ఓహో నా భాగ్యము ఏమని వివరింతును. పాడండి. ఏమని వివరింతును ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ వాక్యముచే మార్చబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరే నీ స్నేహితుడానైతిని, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరే నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. కొన్నిసార్లు ఆకలి దప్పులతో సేవ చేయవలసి వస్తుంది. మాకు చేస్తే కానీ ఇన్ని సంవత్సరాల సేవలో నిలబడలేమండి. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. అప్పుడు పాస్టర్ అమ్మ గారి దగ్గర సంఘంలో ఒక్కొక్కసారి పాస్టర్ గారు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పినప్పుడు ఎక్కువగా ఏడ్చేది ఎవరో చెప్పాలి మీరు, పాస్టర్ అమ్మ గారు అండి. ఎందుకంటే ఆ రోజులు ఆవిడ గుర్తొస్తాయండి. అవును కదా, ఒకసారి సంఘంలో ఇలాంటివి జరిగింది కదా. ఆ రోజున మాకు పక్షంగా నిలబడి పాస్టర్ గారి పక్షంగా మాట్లాడే వాళ్ళు ఒక్కరు లేకుండా అయిపోయారు కదా. ఎన్ని కన్నీళ్ళు పెట్టించారు అనుకుంటాం వీళ్ళు అనుకుంటారు. అప్పుడు బాగా ఏడ్చింది. ఎప్పుడైనా పాస్టర్ అమ్మ గారి యొక్క ముఖాన్ని గమనిస్తే సేవలు ఉండే భారం అంతా అలా కనపడుతుందండి. బాధ. పాస్టర్లు ఎప్పుడూ నవ్వుతూ కనపడతారు కానీ బాధ వ్యక్తపరిచేది ఎక్కువగా సేవకురాళ్ళు. ఎన్ని బాధలో, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రియులరా. అన్నీ గెలుచుకొని వస్తేనే ఇంత పెద్ద పరిచయం. ఎన్ని భరించుకుంటూ వచ్చి 61,802 మంది నడిపించాడండి ఆ దైవజనుడు మోషే. 61,802 అండి. మొత్తం పేర్లతో సహా ఉంటాయి మొత్తం హిస్టరీలోకి వెళ్తే. అంతమందికి పెద్ద పాస్టర్ గారు అయినా గట్టిగా దేవుని స్తుతించుదాం. అంతమందికి పెద్ద పాస్టర్ గారు అండి. ఎన్ని సమస్యలు అనుభవించాడో. చివరికి అంత సేవ చేశాడా, నువ్వు కనాన్ దేశానికి అడిగట్టు వద్దన్నాడు దేవుడు. ఎందుకంటే ఒక దిక్కున సంఘం మీద కొంచెం కాని మాట అన్నాడండి. సంఘం అని అన్నందుకు దేవుడు యాక్షన్ తీసుకున్నాడండి.
సంఘాన్న ఊరుకోడండి మళ్ళీ నీ దేవుడు. అయ్యి బాబు చాలా ప్రమాదం అది, సేవకుడిగా ప్రమాదం అది. నా పిల్లలే కదా, నేను కనుక్కున్న వాళ్ళే కదా, నా సంఘమే కదా, మాకు సంబంధించిన వాళ్ళు కదా, నేను ఏమన్నా మాట్లాడరు కదా అనుకుని కాని మాట అన్న ప్రమాదం అండి అది. ద్రోహులారా అన్నాడండి, కోపం ఎక్కువైపోయి ఆ మాట అంటావా నువ్వు నా సంఘాన్ని అన్నాడు దేవుడు. సంఘం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నా భార్య, మా ఆవిడంత మాట అంటావా నువ్వు? అది పాయింట్ అక్కడ. ఏదో కోడ తీసుకురమ్మని పంపించామనంత మాత్రాన్ని ఎలియాజరుగా జాగ్రత్తగా తీసుకురావటం అనేసి మా ఆవిడ్ని ద్రోహి అంటావా నువ్వు? ద్రోహం చేస్తే నాకు చేస్తుందని నేను ఆవిడ పడతావు, నువ్వెవరు అంటాను అన్నాడు దేవుడు. తిరగబడిపోయాడు దేవుడు. సరే మరి ఏంటి విషయం అంటే, నెబో పర్వతం మీదకి నువ్వు అక్కడ చచ్చిపోతావు అన్నాడు. అంటే నెబో శిఖరం మీదకి వెళ్ళి మోయాబు దేశం మీద, అక్కడ చనిపోతావు నువ్వు మళ్ళీ కిందకి రావు అన్నాడు. ఎంత ఏడ్చాడో, ప్రభా నాకు కోరిక ఉంది అన్నాడు. ఏంటది? కనాన్ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నావు కదా, నువ్వు ఈ చిన్న తప్పుకి మెరీబా జలముల యొద్ద మీరు నాతో వ్యాజ్యమాడారనే పదం వాడాడు. అక్కడే అన్నాడండి ద్రోహులారనే పదం. చాలా దారుణంగా ఉంటుందండి. సేవలో కూడా సేవకుడు చాలా మెలకుగా మాట్లాడుకోవాలా. ఎన్ని ఉంటాయో, సంఘస్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తిడతారో, కొన్నిసార్లు అవమానంగా అంటారో, రకరకాలుగా మాట్లాడతారో, అవన్నీ ప్రసంగంలో పెట్టి చెప్పకూడదని మళ్ళీ యాక్షన్ మళ్ళీ దేవుడు తీసేసుకుంటాడండి. నేనేమన్నా అనుమానానా నిన్ను అంటాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్రోహులారు అన్న మాటకి కనాన్ దేశం వెళ్ళకుండా ఆపేసి కనాన్ దేశాన్ని ఇక్కడి నుంచి చూడన్నాడండి. నెబో పర్వతం నుంచి ఆ దేశాన్ని అంతటిని చూసి అక్కడే చనిపోయాడు. ఎవరో? మోషే. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోంచి బయలుదేరి వచ్చినోడు ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ రాలిపోయారు. మోయాబు దేశం గడికి వచ్చేసరికి అవతల వాళ్ళకి అడుగు పెట్టారు. బాప్తిస్వం లేని జనం వాళ్ళు. ఎవరండి వాళ్ళు? అందుకే యోర్దాను నదిలో బాప్తిస్వం ఇచ్చి పంపించాడు అవతలకే. చెప్పలు కూడా దేవుడు స్తుతించుదాం. వాళ్ళకేమో ఎర్ర సముద్రం బాప్తిస్వం, వాళ్ళకేమో పాత జనాలకి ఎర్ర సముద్రం బాప్తిస్వం, కొత్త జనాలకే యోర్దాను నది బాప్తిస్వం అనమాట. కనాన్ దేశ ప్రయాణానికి గట్టిగా దేవుడు స్తుతించుదాం. అడుగు పెట్టడానికి ఎన్నో మర్మాలు ఉంటాయి ఈ యాత్రలో. కనుక సంఘస్థలం మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, మీరు అదృష్టవంతులు. దేవుని సేవలో, దేవుని పరిచర్లో భాగస్థులయ్యారు. ఆయన సంఘములు, ఆయన శరీరంలో మీరు అవయవాలయ్యారు. మీ అదృష్టం ఇది భాగ్యంగా ఎంచుకుని ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఇప్పుడు కూడా ఎవరైనా సంఘంలో కొంచెం నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఒక్కళ్ళిద్దరూ ఉంటారండి. యేసుప్రభు సంఘంలోనే ఉన్నారు. ఇస్కరియోతు యూదా కదండి, ఉన్నాడా లేడా? 12 మందిలో ఒకడు ఉన్నాడు. అలాగే డివైడ్ చేస్తే 300 మంది ఉంటారు కనుక ఉంటారు. కానీ వాళ్ళ మాట ఎప్పుడు కూడా సంఘానికి, సేవకుడికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని జాగ్రత్తగా చూసి పక్క పెట్టండి. అదే మీకు ఆశీర్వాదం. అది ప్రమాదం. వాళ్ళతో ఏకీభవించకూడదు, ఎప్పుడు కూడా ఏకీభవించకూడదు. అది డేంజరు. అది మీకు దాతాను, కోరాహు, అభిరాముల యొక్క లైఫ్ ఏమైందనేది, అలాగే అహరోను, మిర్యాములు లైఫ్ ఏమనేది మనకి ఒక రకమైన సందేశాలు. అవి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సంఘస్థులకి నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నా మాటలు మీకు ఏదైనా బాధ కలిగించినట్లయితే మన్నించాలి. ఉన్న విషయం చెప్పక తప్పదు. అందుకే పిలిచాడు దేవుడు నన్ను. దేవుడి స్తోత్ర. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.